నమస్కారం అండి. నమస్కారం అండి. కొంతమందితో మాట్లాడితే విజ్ఞానం వస్తుంది. అదే పుస్తకాలు చదివితే వచ్చే విజ్ఞానం వేరు, మనుషులతో మాట్లాడితే వచ్చే విజ్ఞానం వేరు. అలాంటి వ్యక్తే సన్నిధానం నరసింహశర్మ గారు. లైబ్రేరియన్లో ఆయన లెజెండ్. ఈ లెజెండ్తో మాట్లాడే ముందు అసలు ఫస్ట్ లైబ్రరీకి వెళ్ళింది ఎప్పుడు, ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నేను మొట్టమొదట 1962లో లైబ్రరీలో చేరాను, గౌతమి గ్రంథాలయంలో. చేరాక తర్వాత 63 ఆ ప్రాంతం నుంచి పుస్తక పఠనం, దాని గురించి అసలు దాంట్లో స్వార్థంగా చేరానని చెప్పాం కదా, ఆ దాంట్లో పుస్తకాలు చదవడం అవన్నీ ప్రారంభమైంది. మొట్టమొదట నేను ప్రైమరీగా పొయిట్, కవిత్వం రాయడం, అది కవిత్వం ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ కవులు వీళ్ళు, అంచేత కవిత్వ గ్రంథాలు చదివేవాడిని. కానీ కవిత్వేతరంగా ఉన్న వివిధ జ్ఞాన శాఖల పుస్తకాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయేవాడిని. ఇంకా జ్ఞానశాఖలు ఉంటాయి కదా, ఆ జ్ఞానశాఖలు చూసేటప్పటికి ఏమిటిది, ఎవల్యూషన్ ఆఫ్ ప్రింటింగ్, లేకపోతే పబ్లిషర్స్ ఎవరెవరు ఉన్నారో పూర్వకాలం మనకు తెలీదు. అసలు పుస్తకాలు కొన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఏంటంటే ఒక అట్ట పుస్తకం ఎలా వేయాలనేది ఇంగ్లీష్ వాళ్ళ నుండి మనం నేర్చుకున్నాం. ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై అని ఉంటుంది ఆ దాంట్లో. ఇది ముద్రింపించి ప్రకటింపబడియే అని రాసేవారు. ముద్రింపించి ప్రకటింపబడియే. ఆ మొట్టమొదటి పుస్తకంలో రచయిత పేరు ఎక్కడెట్టాలనేది సమస్య. ఎవల్యూషన్ ఆఫ్ ప్రింటింగ్ కదా మనకి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఒకప్పుడు పబ్లిషర్ పేరే ఇక్కడ పెద్ద అక్షరాలు పెట్టేవారు. పమ్మి త్యాగరాయ శెట్టి వారు వేసిన అని ఈ పుస్తకం, కాళిదాసులో ఇంకోటి పుస్తకం అయితే ఆ రచయిత వాళ్ళు కింద ఉంటారు, ఆ పబ్లిషర్ పేరు ఉంటుంది. లేకపోతే కొన్ని జ్యోతిష్పతి ముద్రణాశాలలో అచ్చయిన పుస్తకం అని ఉంటుంది, రచయిత పేరు ఉండదు అక్కడ, అక్కడ తర్వాత ఉంటుంది. ఈ ఎవల్యూషన్ అంతా ఏం చేశారంటే ఇంగ్లీష్ బుక్స్ని చూసి మనం సంతరించుకున్నాం అనమాట. ఎడిట్ అంటే ఓకే. నేను అడిగింది గౌతమి లైబ్రరీకి వెళ్ళే ముందు అసలు మీరు మొట్టమొదటి ఏ లైబ్రరీ చూశారు? నేను గౌతమి లైబ్రరీకి వెళ్ళి ముందర వెన్నేటి సత్యనారాయణ గారి ఒక పొట్టి శ్రీరాములు గ్రంథాలయం అని ఉండేది రాజమండ్రి విక్రమ హాల్లో. ఓకే. అది తర్వాత చెన్నటి విశ్వనాథం గారు ఎవరో ప్రారంభించినట్టున్నారు. అక్కడ నేను వెన్నేటి సత్యనారాయణ గారి దగ్గర పనిచేస్తే ఆయన నెల రోజులు నాకు టిఫిన్లు అవన్నీ కూడా పెట్టి, అవన్నీ అయ్యాక నా జీతం అండి అని అడిగితే టిఫిన్ ఖర్చు చెప్పి దీనికి జీతంకి సరిపోయింది, ఇంకా నువ్వేం అడగక్కర్లేదు, ఈసారి నుంచి టిఫిన్ పెట్టడం పోని డబ్బులు ఇస్తామన్నారు. మిమ్మల్ని అడగలే? సంతోషం. అడగలేదు. వెన్నేటి సత్యనారాయణ గారు లైబ్రరీలో పుస్తకాలు ఎలా సేకరించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన వందే మాతరం ఉద్యమం భాగస్వామి. లైబ్రరీ కూడా గౌతమి గ్రంథాలయంలో కూడా కొన్నాళ్ళు సెక్రటరీ చేశాడు ఆయన. చిత్రం. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్రలో చాలా మంది ఉంటారు కదా, దాంట్లో చేశారు వెన్నేటి సత్యనారాయణ గారు. ఆయన భావరాజు కృష్ణారావు గారని ఒక హిస్టోరియన్ రాజమండ్రిలో, ఓ ప్లేడర్, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. రిక్షా మీద పెద్ద స్టిక్ ఉండేది ఆయన చేతిలో. వెళ్ళి కిందకి దిగి, నువ్వు ప్లేడరు కదా, నీకేం బుక్కులు కావాలి అని ఆయన్ని ఇంట్లో బుక్కులు ఏం కావాలని అడిగేవారు. ఈ కొన్ని బుక్కులు తీసి, ఇవి నీకు అనవసరం నరసింహశర్మ, ఇవి రిక్షాలో పెట్టు, ఆ రిక్షా తన పిల్లు అని చెప్పి ఆ బుక్కులు అక్కడ పెట్టేసేవారు, ఆ పక్కన పెట్టేసేవారు. అడగడం, ఆయన తీసుకెళ్ళడమే. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, పోర్తుల వీరభద్రరావు గారు అని ఇక్కడ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఇవన్నీ పెద్దవాడు, సాంస్కృతిక పరుడు. ఆయన్ని మీటింగ్లో వేసినప్పుడు నన్ను కౌరమించి, నేను వీరభద్రరావు దగ్గరికి వెళ్ళి, అప్పుడు చిన్న సైకిల్ మీద వెళ్ళేవాడిని, కుర్రండి కదా, వెళ్ళి ఏమండి ఇలాగ మిమ్మల్ని అచ్చు వేసేట దాంట్లో అంటే, అయ్యో ఆయన ఏం చెప్తే అది అని. అంత పెద్ద ఆయన. వాళ్ళు పుస్తక సేకరణ ఎలా చేసేవారు, తెల్లవారుజామున 4 కాలినడకన బయలుదేరి ఉద్యమంలో వాళ్ళు ఆ పల్లెటూళ్ళకి వెళ్ళి పుస్తకాలు తీసుకొచ్చి దాంట్లో పెట్టేవారు. గౌతమి గ్రంథాలయం గొప్ప గ్రంథాలయం అవడానికి కారణం ఏంటంటే, అక్కడున్న పండితులు
రాష్ట్ర వ్యాప్తంగా సభలకి అది వెళ్ళి అనేక సమావేశాల్లో పాల్గొంటూ మెడ్రాస్లో అక్కడ పుస్తకాలు కొన్నవాళ్ళు అవన్నీ సేకరణలు దీంట్లోకి వచ్చాయి. ఓహో. లేకపోతే ఇంత విలువైన పుస్తకాలు ఎలా వస్తాయి? ఏవో రామాయణం, భారతం, భాగవతం లేకపోతే మిగతావి మనం కొనుక్కుంటాం, దాంట్లో పెడతాం. ఏదో ఆశ్చర్యకరమైన బుక్ కావాలంటే ఎలా వస్తుంది? వాళ్ళ ఇళ్లలో అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగా వాళ్ళు పుస్తక సేకరణ అనేది ఒక జీవితంలో ఒక లక్ష్యంగా భావించి తెల్లారుజామున బయలుదేరి వెళ్ళేవారు. ఆ పుస్తకాలు ఆ పొట్టి శ్రీరాములు లైబ్రరీలో నేను కొన్నాళ్ళు పనిచేశాను మొట్టమొదట. తర్వాత ఇప్పుడు మీరు ఏ లైబ్రరీ చూసి? ఈ గౌతమి లైబ్రరీలో నేను కూచిమంచి సుబ్రహ్మణ్యం గారని ఒక లైబ్రరీని ఉండేవారు. సూర్యనారాయణ గారు? కూచిమంచి సూర్యనారాయణ గారు. అదే మీకు మీ తాతగారు. అది నాకు ఈ మధ్యనే తెలిసి చాలా ఆనందించాను. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. కూచిమంచి సూర్యనారాయణ గారు ఆయన చాలా గొప్ప లైబ్రరీని. ఎవరికి ఏ బుక్కులు కావాలో ఏ అరల్లో ఉన్నాయో అన్నీ చెప్పగలిగిన వ్యక్తి. నన్ను చనువుగా ఎరా అనేవారు. ఎరా శర్మ ఇది ఇలా తీసుకురా, వాళ్ళు వస్తే ఇలాగా అని చెప్పేవాడు. అటువంటి వ్యక్తుల దగ్గర పనిచేశాను. నెక్స్ట్ ఈ లైబ్రరీలోంచే మళ్ళీ తర్వాత మిగతా లైబ్రరీలు చూడడం జరిగింది తప్ప ప్రాథమికంగా దీంట్లోంచే మనం వెళ్ళాం. ఓకే. మీరు ప్రపంచంలో కొన్ని చాలా విఖ్యాతమైన లైబ్రరీలు ఉన్నాయి, వాటిని ఏవైనా చూసారా మీరు? చూడలేదు, కానీ ఈ మధ్యన సీడీలు ఇవి రావడం ఇవన్నీ వచ్చాక అవి చూస్తూ ఉంటే విభ్రాంతికి గురయ్యేవాడిని. అయితే ఈ వ్యాసాలు ఆల్రెడీ ఇప్పుడు నాకు అదృష్టం ఏమిటంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఒకసారి ఒక పెద్ద సెమినార్ జరిగింది భారతదేశంలో లైబ్రరీల గురించి. పెద్ద సెమినార్, మామూలుగా కాదు. నాకు ఒక ఆయన్ని అసిస్టెంట్గా వేశారు. అతనికి నాకన్నా పై ఆఫీసర్ జీతం వస్తుంది. అతను అసమాను స్కేలు లోళ్ళకన్నా చెప్పేవాడు నాకు, మీ స్కేల్ ఇంతండి అది ఎంత అండి అనేవాడు. అయిపోయి నాకు అసిస్టెంట్గా ఇతను ఉన్నాడని చెప్పి మీరు వెళ్ళిపోండి, మీరు వచ్చినట్టుగా నేను చెప్తానండి ఇక్కడ వీళ్ళకి అనేవాడిని. సరే, అది ఎలా ఉంచితే అప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా మధ్యలో ఉన్న ఇంత పెద్ద పెద్ద లైబ్రరీలు అంటే ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి కదా, ఆ లైబ్రరీ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు అందరూ వచ్చారు సెమినార్. ఎక్కువ చదువులేని మామూలు వాడు వచ్చిన కేసు ఏంటంటే నాదే. అప్పుడు అక్కడ వరల్డ్ లైబ్రరీస్ గురించి తెలుసుకోవడానికి అది నాకు అవకాశం వచ్చింది ఆ సెమినార్లో. ఆ సెమినార్లో నేను పాల్గొన్నప్పుడు వెలగా వెంకటప్పయ్య గారని గ్రంథాలయాలలో చాలా సేవ చేసిన ఆయన మాకు గురుతుల్యుడు, మా ఇంటికి ఎప్పుడు వచ్చేవారు ఆయన నా దగ్గరికి వచ్చి, దీంట్లో మీకు అవకాశం రాకూడదే, ఈ సెమినార్లో మిమ్మల్ని పిలవడానికి మీ క్వాలిఫికేషన్స్ ఏవీ లేవు, వీళ్ళందరూ ప్రొఫెసర్లు, మీకు ఎలా వచ్చిందండి అన్నారు. నాకు ఏమోనండి, నాకు వస్తే వచ్చానండి, నాకేం తెలియదని నాలో కూడా క్యూరియాసిటీ వచ్చింది. ఏమని, ఎందుకు నన్ను పిలిచారు, వీళ్ళందరూ నిజంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వీళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. ఆ సెమినార్ ఎక్కడా చూడలేదు. వాళ్ళు ప్రపంచ గ్రంథాలయాల గురించి, భారత గ్రంథాలయాల గురించి వాళ్ళు చెప్పిన రాసినవి చూస్తుంటే విభ్రాంతి గురయ్యేవాడిని. సరే, అక్కడికి వచ్చినప్పుడు వెలగా వెంకటప్పయ్య గారు ఇలా అన్నారు కదా అని నేను తర్వాత ఎవరు నన్ను సెలెక్ట్ చేశారో ఆ క్లర్క్ రూమ్కి అది వెళ్ళి, బాబు నేను బిఏ కూడా పూర్తి చేయలేదు, సరిగ్గా చదువు లేదు అకాడమిక్గా, గౌతమి లైబ్రరీలో చేశాను, నాకు ఎలా వచ్చింది అవకాశం అన్నది. అంటే వాళ్ళు ఫైల్ తీశారు, వాళ్ళకి ఉంటాయి కదా ఫైల్. 1969లోనో 68లోనో ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటులో ఆంధ్రదేశ గ్రంథాలయ సేవక మహాసభలోని ఒక గుడివాడలో జరిగాయి. గుడివాడలో 1969, 71 ఆ ప్రాంతాల్లో, ఇయర్ సరిగ్గా గుర్తులేదు. ఆ గ్రంథాలయ సభలో ప్రాచీన గ్రంథాలయాల గురించి మాట్లాడడానికి నేను వక్తని ఆ చిన్న వయసులో. అధ్యక్షులు అయ్యంకి వెంకటరమణయ్య గారు. అప్పుడు పన్నాల భట్టు గారు రేడియో తరఫున వచ్చి ఈ ప్రసారాలన్నీ తీసుకుని వెళ్ళారు, అది వేరే విషయం. వెళ్ళినప్పుడు ప్రాచీన గ్రంథాలయాల గురించి నేను మాట్లాడాలి. ఎవరి దగ్గర మాట్లాడాలి? ఆంధ్రదేశ గ్రంథాలయానికి అంకితమైపోయిన పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి ముందర మాట్లాడాలి. ఆయన అధ్యక్షుడు, నేను వక్త. అప్పుడు నేను ప్రసంగం వెంకటరమణయ్య గారికి నచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా గౌతమి శర్మ గారు వచ్చారా అనేవాడు నన్ను చూసి, అయ్యంకి వెంకటరమణయ్య.
ఆయన ఇంట్లో వరల్డ్ లైబ్రరీకి సంబంధించిన మ్యాగజైన్లు ఉండేవి. అవి నేను చదవడం వీలయ్యి. రామ్మోహన్ లైబ్రరీ అని అక్కడ విజయవాడలో ఉంది. దాని ఎదురుకుండా పెట్రోల్ బంకు పక్కనే అయ్యం వెంకటరమణ గారి ఇల్లు. ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇదిగోండి చూడండి వరల్డ్ లైబ్రరీ ఇలా ఉన్నాయని వరల్డ్ లైబ్రరీస్ మీద ఉన్న మ్యాగజైన్లు నాకు చూపించేవారు. నేను రామ్మోహన్ లైబ్రరీకి వెళ్ళి మధ్యలో భోజనం చేసి ఏదో ప్లేట్ భోజనం ఏదో ఇక్కడికి వచ్చి ఈ చూస్తే వరల్డ్ లైబ్రరీస్ అవన్నీ నాకు తెలిసాయి. అక్కడ పెకింగ్లో ఉన్న పెద్ద లైబ్రరీ, వాషింగ్టన్లో ఉన్న నేషనల్ లైబ్రరీ, ఆ కాంగ్రెస్ లైబ్రరీ, వాషింగ్టన్లో ఉన్న కాంగ్రెస్ లైబ్రరీ వరల్డ్లో గొప్పది. అదే కాకుండా అప్పుడు నేను చదువుకున్న దాంట్లో ఒకటి ఏంటంటే రష్యాలో లెనిన్గ్రాడ్ లైబ్రరీ ఉంది, చాలా పెద్ద లైబ్రరీ. దానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ చదువుకునేవాడిని. నాకు ఏదో కొంచెం నోట్లో పడి తినేస్తే ఒక కాఫీ తాగేస్తే నాకు ఈ పుస్తకాలు ఉంటే ఇంకేం అవసరం లేదు. అది గొప్పగా చెప్పడం కాదు, అదో పిచ్చి నాకు. పుస్తక వ్యసనం, పఠన వ్యసనం. ఈయన అలాంటి బుక్కులు ఎవరి దగ్గర ఉంటాయి? మూమెంట్ అయినా పెద్ద ఆయనే పెద్ద, తర్వాతే పాతూరు నాగభూషణం గారు వీళ్ళందరూ ఆ బుక్కులు ఇచ్చేవారు వరల్డ్ లైబ్రరీస్ గురించి. ఆ పుస్తకాలు చదివినప్పుడు నాకు వాషింగ్టన్ దాంట్లో ఒక ఆశ్చర్యం గమనించా. రష్యాలో దేర్ ఈజ్ ఏ స్పెషల్ గూడ్స్ ట్రైన్ ఫర్ బ్రింగింగ్ బుక్స్ టు ది లైబ్రరీస్. రష్యాలో ఒక గూడ్స్ ట్రైన్ ఉంది, దాంట్లో ఇనుప సామాన్లు అవి వేరు. ఎక్కడ పుస్తకాలే అంటే ఉదాహరణకి కలకత్తా నుంచి బయలుదేరితే ఆ కలకత్తా దగ్గర పుస్తకాలు వీళ్ళు ఆర్డర్ పెట్టినవి దాంట్లో పడేస్తారు. రాజమండ్రిలో కొండపల్లి వీళ్ళు వాళ్ళు వేసినవి అక్కడ కొనేసి దాంట్లో వేస్తారు, ఇలా వేస్తారు. బుక్సే తప్ప దాంట్లో ఇంకోటి వేసుకోరు. ఎంత కల్చర్ అది రష్యా వాళ్ళకి. అది చదివేటప్పుడు నాకు ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం అసలు. లైబ్రరీస్కే ఇంకో విషయం చెప్పాలంటే సందర్భం కాకపోయినా 278 ఆర్ట్ అండ్ కల్చర్ అనే దాని కింద దీనికి నిధులు ఖర్చు చేస్తారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎప్పుడైనా ఏదైనా డబ్బు తక్కువ అయితే దీంట్లో డబ్బులు ఆగేస్తారు గవర్నమెంట్. అది దౌర్భాగ్యం. ఆర్ట్ అండ్ కల్చర్కి మనం ఇచ్చేది అది. ఇప్పుడు కూడా మనం చూస్తే స్టేట్ ఆర్కీవ్స్ అని ఇక్కడ లైబ్రరీ ఉంది, పెద్ద లైబ్రరీ తారనాకలో హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్లో అపూర్వమైన గ్రంథాలయాలు ఉన్నాయి. నేను చాలా లైబ్రరీలు చూసా. స్టేట్ లైబ్రరీ ఉంది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అబ్దుల్గంజ్లో ఉన్నది. ఎంత గొప్పదంటే అంతస్తులు ఉండి ముస్లింల పరిపాలకులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అపురూపమైన వస్తువులు దొరికే సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుందో సరిగ్గా దానికి బొదురుగా కాలవతన అపూర్వ గ్రంథాలయాలతో గ్రంథాలయం పెట్టారు. దేశంలోనే చెప్పుకోవాల్సిన గొప్ప గ్రంథాలయాల్లో ఒకటి, కానీ ప్రాంతీయంగా మాత్రమే కాదు అది. అబ్దుల్గంజ్ లైబ్రరీ, అబ్దుల్గంజ్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఉంది. దాని చిత్రం ఏంటంటే ఆ ముస్లిం పరిపాలకులు సంస్కృతి అంటే చాలా ఇష్టం ఉండి పర్షియన్ బుక్స్, ఉర్దూ పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, పార్సిక భాష, ఇవన్నీ అనేక రకాల భాషల్లోవి అపురూపమైన గ్రంథాలు, లక్షల పుస్తకాలు. ఒక లైబ్రరీలో 40,000 ఉంటాయి, 50,000 ఉంటాయి, లేకపోతే 1,00,000 ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ గొప్ప గ్రంథాలే దాంట్లో చాలా లక్షల మీద ఉన్నాయి. అదే కాకుండా అక్కడ విచిత్రం ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కూడా దీంట్లోనే ఉండేది అవిభక్త రాష్ట్రంలో. తర్వాత ఇంకో చోటకి వెళ్ళింది. అది ఇప్పటికీ మనకి ఒక సెంట్రల్ లైబ్రరీ అనేది ఏర్పడలేదు, మనకి రీజనల్ లైబ్రరీస్ ఉన్నాయి. కానీ సరే, ఈ అబ్దుల్గంజ్ లైబ్రరీలో విషయం ఏంటంటే అసలు లోపలికి వెళుతూ ఉంటేనే ఆ మెట్లు అవి ఎక్కుతూ ఉంటే ఒక పెద్ద మహాజ్ఞాన సౌధంలోకి, ఉన్నత సౌధంలోకి ఎంటర్ అవుతున్న ఒక ఎరీనాలోకి అనిపించే వాతావరణం ఉంది అక్కడ. కానీ ఈ మధ్యన సరిగ్గా నిధులు మంజూరు లేకపోతే నరులు వనరులు రెండూ ఉండాలి. కొన్నింట్లో నరులు ఉంటే వనరులు ఉండట్లేదు, వనరులు ఉంటే నరులు ఉండట్లేదు. కొందరు రిటైర్ అయిపోతే ఇంకోటి గ్రంథాలయాల్లో రిటైర్మెంట్ వేరే ఎక్కువ వయసు పెట్టాలేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఉండగా
వాళ్ళకి ఆ స్టాక్ తెలిసేటప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ట్రాన్స్ఫర్ అయ్యి. ఆ లైబ్రరీలో మరి ఆ పాత వాళ్ళు ఉండడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి కొన్ని చోట్ల. సరే, ఆ లైబ్రరీలో ఒక బైండింగ్ సెక్షన్ పై అంతస్తులో ఉండి ఆ పుస్తకాలు కొన్ని దాంట్లో పెట్టి కింద సెక్షన్కి పంపిస్తారు. గ్రంథాలయాలలో మన రాష్ట్రంలో, మన అవిభక్త రాష్ట్రంలో లిఫ్ట్ సిస్టమ్ ఉన్న లైబ్రరీ అదే. ఏకైక గ్రంథాలయం. లిఫ్ట్ సిస్టమ్ ఆనాడు పెట్టారు ముస్లిం పరిపాలకులు. ముస్లిం పరిపాలకులు సంస్కృతికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ మొట్టమొదట హైదరాబాద్ పెట్టిన వాళ్ళు ఆయన ఇరాన్ టైప్లో హైదరాబాద్ నిర్మాణం చేసినప్పుడు ఆయన ఎక్కువ జనం లేరు. ఆ పరిపాలకుడు ఆయన అబ్దుల్ వీళ్ళేదో పేర్లు ఉన్నాయి, 2 వంశాల వాళ్ళు ఎక్కువ పరిపాలించారు ముస్లింలు. వాళ్ళలో ఒకళ్ళు మొట్టమొదట ఇరాన్ టైప్లో ఈ హైదరాబాద్ అది పెట్టినప్పుడు సందర్భంలో నేను ఏం చేశాను, ఇక్కడ జనం లేరు, ఎవరు లేరు, ఒక పాండ్ ఉంటే, సరస్సు ఉంటే కొన్ని చేపలు వేసా. ఇవి ఎప్పటికీ ఎదుగుతాయో, ఎప్పటికీ పిల్లల్ని పెడతాయో, ఎప్పుడు ఎన్ని అవుతాయో, ఈ ఊర్లో జనాభా అది ఎప్పుడు అవుతుందో అని అప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇప్పుడు చూస్తే అత్యంత ఆశ్చర్యపరుచుడైపోతాడు ఆయన. అలా పెరిగిపోయింది ఇది. హైదరాబాద్లో అన్ని పెరుగుదలతో పాటు గ్రంథాలయాలు కూడా పెరుగుదల అయింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయ మూవ్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఆలోచించేసినప్పటికీ ఇక్కడ దానికి ఒక ప్రత్యేక చరిత్ర మనం గమనించవలసిన అవసరం ఉంది తెలంగాణ విషయంలో. ఎందుకంటే అక్కడ స్థిమిత వాతావరణంలో గ్రంథాలయోద్యమం విజృంభించింది. అక్కడ గౌతమి గ్రంథాలయం, లేకపోతే అనకాపల్లిలో శారదా గ్రంథాలయం, ఇంకో తోట గ్రంథాలయం, ఇవన్నీ స్థిమిత వాతావరణం. మనకు థ్రెట్స్ లేవు మన భాష మీద, అది శాంతియుతంగా ఉన్నాయి. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఆ కోటిలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం పెట్టారు. దానికి థ్రెట్టే. ఎంత థ్రెట్స్ అంటే తెలంగాణ వాళ్ళు ఎంత బాధలు పడ్డారంటే గ్రంథాలయ మూమెంట్లో కూడా బాధపడ్డారు వాళ్ళు. మామూలు ఈ విషయాల్లోనే కాకుండా అక్కడ వరంగల్లో ఒకళ్ళు ఆంధ్రపత్రిక డైలీ చదివాడని పోలీస్ స్టేషన్లో పడేశారు అతన్ని తీసుకెళ్ళి. ఒక ఆంధ్రపత్రిక ఒక జాతీయ భావాలు పెంపొంచేది, ఆ పత్రిక చదివినందుకే అక్కడ పడేశారంటే ఆ తెలుగు పుస్తకాలు, ఈ పత్రికలు ఉన్న లైబ్రరీని ఎలా చూస్తారు వాళ్ళు? దాంట్లో మంచి చెడ్డ వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఏ దేంట్లో అయినా. కానీ మరి చెడ్డ వాళ్ళ విషయం వల్లనే కదా మనకి జరిగి చెడ్డంతా. అలాగా అబ్దుల్గంజ్లో మాత్రం అక్కడ లైబ్రరీ ఇంత వికాసం, దాంట్లో తెలుగు గ్రంథాలు, అసలు ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్స్ లైబ్రరీ అని తాళపత్ర గ్రంథాలయం ఇప్పుడు తారనాక సందులో ఆర్కీవ్స్ వేరు, ఆర్కీవ్స్ వేరు. ఆంధ్రప్రదేశ్ అభిలేఖాగారం అంటారు దాన్ని, స్టేట్ ఆర్కీవ్స్. దాంట్లో కూడా పెద్ద లైబ్రరీ ఉంది, పత్రికలు అవన్నీ చాలా ఉన్నాయి. మానవ సేవ, వివేకవర్ధని, ఇవి మెడ్రాస్ నుంచి కొన్ని పత్రికలు అక్కడికి వచ్చినప్పుడు ప్రెస్ అకాడమీ తరఫున జయదీప్ తిరుమలరావు, పొత్తూరు వెంకటేశ్వరరావు చెప్తే నేను కూడా అక్కడ వర్క్ చేసి భాగస్వామ్యం పొందా. మెడ్రాస్ నుంచి వచ్చిన పత్రికలు అక్కడ లిస్టుల్లో రాయడం. మరి ఈ తాళపత్ర గ్రంథాలయం తారనాకా సెంటర్ నుంచి మనం ఉస్మానియా యూనివర్సిటీ ఇటువైపు సందులోంచి వెడుతూ ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం అని ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీకి పేరు అనమాట. ఇది బ్రౌన్ వాళ్ళు పెట్టిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం ఒకటి ఉంది, అది మెడ్రాస్లో. అది సిపి బ్రౌను, లేకపోతే తర్వాత వాళ్ళు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, తర్వాత కాలంలో మల్లంపల్లి శరభయ్య గారు, వాళ్ళందరూ పనిచేసిన లైబ్రరీ మెడ్రాస్లో. అలాగే తిరుపతిలో కూడా ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్స్ లైబ్రరీ ఉంది, యూనివర్సిటీ దగ్గరలో. తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ ఉంటాయి. సరే, ఈ అబ్దుల్గంజ్లో ఏమిటంటే అబ్దుల్గంజ్, దాంట్లో తెలుగు పుస్తకాలు అపురూపమైన ఉన్నాయి. అది కాకుండా పత్రికల గురించి మన వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. మనకి పుస్తకాలు అవన్నీ అర్చవడానికి ఇచ్చిన ప్రాధాన్యం భద్రత ఇచ్చుకోలేదు. పత్రికల భద్రతకి మనం ప్రాధాన్యం ఇచ్చుకోలేదు మొదట్లో.
తర్వాత పెరిగింది. కానీ ఇప్పుడు కృష్ణాపత్రిక భద్రపరిచారు. ఆంధ్రపత్రిక డైలీలు లేకపోతే మన స్వాతంత్ర సమరం ఇప్పటికీ కూడా రికార్డ్ అవ్వని స్వాతంత్ర సమరం పత్రికల్లో ఉన్నాయి, పత్రిక డైలీలో ఉన్నాయి. అవి బులు సామూర్తి గారు, మద్దూరు అన్నపూర్ణయ్య గారు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ ఈ విషయాలు ఇంకా రికార్డు కావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే నేను అక్కడ స్టేట్ ఆర్కీవ్స్లో ఇంతకీ ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ అనేది తాళపత్ర గ్రంథాలయం, అది కొన్ని వేలు. అది మొదట ఎక్కడ ఉండేది? అబ్దుల్గంజ్ లైబ్రరీలోనే ఉండేది. దాన్ని విడదీసి మార్చారు. విడదీసి తాళపత్రాలు వేరే రక్షణ ఉండాలి కదా, దానికి సిట్రినల్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, ఇవన్నీ రక్షణ అది వేరుగా ఉండాలి కదా. అది తాళపత్ర గ్రంథాల లైబ్రరీ వేరే చేసి ఈ అబ్దుల్గంజ్ లైబ్రరీలో అనమాట. అది తర్వాత కొంత సేకరణలు వచ్చిన అక్కడ పెట్టారు. అంటే ఇది ఎంత పెద్ద లైబ్రరీ, ఎంత సేవ చేసి. గ్రంథాలను సేకరించడం ఒక ఎత్తు అయితే వాటిని సంరక్షించడం ముఖ్యంగా ఈ ప్రాచ్యలిఖిత గ్రంథాలు. ప్రాచ్యలిఖిత గ్రంథాలు దాంట్లో వ్రాతప్రతులు ఉంటాయి, తాళపత్రాలు. మీరు చూసిన వాటిలో ఏమేమి ఉన్నాయండి? మీరు చూసిన అత్యంత పురాతనమైనవి ఏవి? ఒక తాళపత్ర గ్రంథం అక్కడ చూసి. తాళపత్ర గ్రంథం అక్కడ చూసినట్లో ఎక్కువ మనకేంటంటే ఈ జానపద వాంగ్మయం ప్రజల నోట్లో ఉంది, కానీ తాళపత్రాల్లో లేదు. ఈ కావ్యాలు, పద్య కావ్యాలు ఇవన్నీ కూడా పండితులు తాళపత్ర గ్రంథాలు గంటంతో రాసేవారు. ఆ గంటం కూడా పట్టుకోవడం ఒక స్టైల్ ఉండేది. దాన్ని స్టైలస్ అంటారు అసలు గంటనే. గంటాన్ని ఇంగ్లీష్ లో స్టైలస్ అంటారు. అది ఇలా పట్టుకు రాసేది ఒకటి ఉంటుంది, ఇలా 2 వేల పక్కన ఆ గంటం ఇలా పెట్టి రాసేది ఉంటుంది. ఆ దాని నుంచే స్టైల్ వచ్చిందా? స్టైలస్ అంటారు గంటాన్ని, పామ్ లీవ్స్ అంటారు తాళపత్రాలని. అవును. అసలు చిత్రం ఏంటంటే అసలు మనకు పత్రిక అని వచ్చిన దాంట్లో రూట్స్ ఉన్నాయి కొన్ని. పత్రము అంటే ఆకు, పత్రిక వివాహాలగ్న శుభపత్రిక, వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటారు. ఇవన్నీ కూడా తాటాకుల మీదనే రాసుకునేవారు అప్పట్లో, వేరే మార్గం లేదు. అంచేత పత్రిక అనమాట. అది మ్యాగజైన్ డైలీ కాదు కదా, పత్రిక ఏంటి మరి? ఆకు మీద రాసేది పత్రిక. అది అది పత్రము అనేది సంస్కృతం, ఆకు అనేది తాళపత్రము అనేది సంస్కృతం, తాటి ఆకు అనేది తెలుగు. ఇవి అక్కడ ముద్రిత గ్రంథాలు, భారత భాగవత రామాయణాలు, యక్షగానాలు ఇవన్నీ తాళపత్రాల్లో నిమిడీకృతమై ఉంటాయి. అక్కడ వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు, బివిఎల్ నరసింహారావు గారు, జయధీర్ తిరుమలరావు గారు, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ పనిచేశారు అక్కడ. ఓఎంఎల్లో తిరుమల రామచంద్ర గారు కూడా అక్కడ పనిచేశారు. అక్కడ తిరుమల రామచంద్ర గారు పనిచేసినప్పుడు మా చెల్లాయిని ఔద్యోగికంగా అవసర నిమిత్తం అక్కడ ఆయన దగ్గర అసిస్టెంట్గా ఎవరినో పట్టుకుని కుదిరిస్తే ఇది పెద్ద చదువుకున్నది కాదు, అవసర నిమిత్తం చేర్చింది దాన్ని ఉద్యోగిగా మా చెల్లాయిని. అది అప్పుడప్పుడు నాతో కంప్లైంట్ చేసేది. ఎవరి మీద? తిరుమల రామచంద్ర గారి మీద. ఆయన మహామహుడు, ఆయన చిన్న చితకా కాదు. ఏమిటే నీ కంప్లైంట్ అంటే, అన్ని ఒత్తులు ఉండాలంటాడు ఆయన అనేది. ఎక్కడ ఒత్తు తప్పితే ఆయన ఊరుకునేవాడు కాదు, నెమ్మదిగానే చెప్పేవాడు. అమ్మా ఏమిటి ఒత్తులు చెప్పితే, ఆ శనివారం శర్మ గారి చెల్లెలివి ఇలాగా ఆయన అన్ని ఒత్తులు ఉండాలంటాడంటే, కొన్ని ఒత్తులు ఎట్టే పెడతావు అంటే నువ్వు, ఆయన ఎలా చెప్తే అలా విననివాడు. ఆయన కూడా అక్కడ పనిచేశారు. అలాంటి గొప్ప గ్రంథాలయం ఆ గ్రంథాలయం. స్టేట్ ఆర్కీవ్స్ లో కూడా పెద్ద లైబ్రరీ ఉంది. స్టేట్ ఆర్కీవ్స్ లో షాజహాను, లేకపోతే నూర్జహాన్, లేకపోతే అలాంటి ముస్లిం పరిపాలకుల రికార్డ్స్ ఎన్నో ఉన్నాయో. అసలు హైదరాబాదు ప్రత్యేకంగా చరిత్రే 2 బీరువాల్లో ఉన్నాయి పుస్తకాలు. ఒక్క హైదరాబాద్ చరిత్ర చాలా విస్తృతమైనది. చిత్రం మనం ఇప్పుడు ఏదో డెవలప్ అయిందనుకోండి కొన్ని రంగాల్లో, కానీ ముస్లింల పరిపాలకుల టైంలో వేసిన ఆ హైదరాబాద్ చరిత్రలు పుస్తకాలు చూస్తే ఇంత కాగితాలు ఎలా వాళ్ళు తయారు చేశారు, ఇంత లావు పుస్తకాలు ఎలా తయారు చేశారు అని ఆశ్చర్యం వేస్తుంది అనమాట. దాంట్లో తాటాకు పుస్తకాలు ఉంటాయి, వ్రాతప్రతులు ఉంటాయి, ఉత్తరాలు ఉంటాయి, ప్రైవేట్ కలెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఎవరన్నా ఇస్తే దాన్ని రాస్తారు. అలాగే మైక్రోఫిల్మ్ సౌకర్యం ఉంది అక్కడ. గౌతమి గ్రంథాలయంలో కూడా మైక్రోఫిల్మ్ చేసి అక్కడ పెట్టారు. దాంట్లో పత్రికల సెక్షన్ చాలా పెద్దది.
అముద్రిత గ్రంథ చింతామణి కోండ్ల రామకృష్ణయ్య గారిది, వివేకవర్ధన్ వీరేశలింగం గారిది, మానవ సేవ అనేది గౌతమి లైబ్రరీలో ఉన్నాయి ఇప్పుడు అవి. గౌతమి లైబ్రరీలో కొన్ని ఉన్నాయి. అవన్నీ మైక్రో ఫిల్మ్ రూపంలో ఇక్కడ పెట్టారు ఆ కేసులో పెట్టారు. అక్కడ కూడా ఉన్నవి డిజిటలైజేషన్ చేశారు ఈ మధ్యన. హరిపురాల నారాయణరావు గారిని ఒక సాహిత్యవేత్త, ఆయన సొంత డబ్బు కూడా వెచ్చించి చాలా సేవ చేసి మొత్తం గౌతమి లైబ్రరీలో వేల పుస్తకాలు, ప్రాచీన గ్రంథాలు అపురూపంగా డిజిటలైజ్ చేశారు. ఇక్కడ నేను ఏ ఊరు వెళ్ళినా ఆ లైబ్రరీ చూసేవాడిని. ఆ చూడడంలో భాగంగా ఇక్కడ నేను న్యాచురల్గా ఈ అబ్దుల్ గంజ్ లైబ్రరీ ఎప్పుడూ పెడుతూ ఉంటా. అది కాకుండా కోఠీలో ఉన్న కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం చాలా గొప్ప లైబ్రరీ. మనం ఆ గ్రంథాలయం పెట్టాక తెలంగాణలో 20 గ్రంథాలయాలు వచ్చాయి. ఓహో, ప్రత్యేకం. ఎంత ఆశ్చర్యం! దానికి డెడికేటెడ్ పర్సన్స్, రావి చెట్టు రంగారావు గారని, లేకపోతే ఇంకోళ్ళని, ఆ పేర్లు అవన్నీ తెలంగాణ మూమెంట్తో కలిసిపోయిన చరిత్ర కలిగిన చరిత్రకారులు వాళ్ళందరూ. చివరికి నరసింహారావు గారని, ఎంబీఏ నరసింహారావు ఎవరో పేరు కొంచెం తప్పు చెప్పి ఉండొచ్చు, ఆ నరసింహారావు డెడికేటెడ్ పర్సన్గా వేలాది పుస్తకాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆంధ్రోద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఫోటోలు అన్నీ ఉన్నాయి లోపల. అక్కడ సాహిత్య సభలు అన్నీ జరుగుతుంటాయి. అదొక లైబ్రరీ. అది కాకుండా ప్రత్యేకం త్యాగరాయ గాన సభ దగ్గర ఒక సెంట్రల్ లైబ్రరీ, నగర కేంద్ర గ్రంథాలయం. అది రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, ఇది నగర కేంద్ర గ్రంథాలయం. ఇది చాలా భవనాలు ఇవన్నీ ఉండి దీని తతంగం వేరు. ఇంతకీ ఏమిటి, ఆ అబ్దుల్ గంజ్లో కొన్ని పత్రికలు పాతవన్నీ కూడా ఉన్నాయి. ప్రజామత అంటే ఇప్పుడు దొరకట్లేదు. బెంగళూరు నుంచి వచ్చేది ఇంత పొడుగు మ్యాగజైన్, మన తెలుగు పత్రిక బెంగళూరు నుంచి. అవన్నీ కూడా ఉన్నాయి. ఈ లైబ్రరీ ఏది, నగర కేంద్ర గ్రంథాలయం అన్న లైబ్రరీలో ఒక పెద్ద రూమే పత్రికలకి ఉంది ప్రత్యేకం. పాత పత్రికలన్నీ ప్రభ, జ్యోతి, విశాలాంధ్ర దినపత్రికలన్నీ సంపుటాలుగా ఉంటాయి. అవన్నీ మిగతా వాటితో కలిసి ఉంటాయి మిగతా చోట్ల. ఇక్కడ అలా కాదు, ప్రత్యేకం ఉంటాయి. ఇప్పుడు మన సాక్షి ఎడిటర్ శ్రీరామచంద్రమూర్తి గారి ఏదో కావాల్సినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి వర్క్ చేశాను. ఆయనకి ఏదో కావాల్సిన విషయాలు అంటే పత్రికలు దొరకడం అక్కడ అలా దొరుకుతాయి. అదొక లైబ్రరీ. ఈ ఊళ్ళో ముస్లిం సంస్కృతి ప్రధానం కనుక ఉర్దూ గ్రంథాలు అవన్నీ కూడా ఉన్న లైబ్రరీలు ఉన్నాయి. వేమన గ్రంథాలయం అని ఒకటి ఉంది ఇక్కడ, వేమన పేరుతో. ఓహో, ఎక్కడంటే మనం అదేం స్టేషన్ ఉంది, వేరే హైదరాబాద్ స్టేషన్, దాన్ని నాంపల్లి స్టేషన్ దగ్గరలో వేమన గ్రంథాలయం, వేమన పేరుతో. చిత్రం ఏంటంటే ఈ తెలంగాణ, ఆంధ్ర, ఈ మూమెంట్స్ ఇవన్నీ చరిత్రాత్మకమైన విషయాలు, అవసరాలను బట్టి వచ్చినవి మనకి తెలుసు అవన్నీ. కానీ ఇక్కడ వాళ్ళు చాలా విశాలమైన మనస్తత్వంతో ఉండి చేసిన చాలా పనులు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే కృష్ణదేవరాయలు ఎక్కడవాడు, రాయలసీమ, కర్ణాటక వాడు కదా. తెలంగాణ మూమెంట్కి భాషకు సంబంధించి కొందరితో పోరాడుతూ కోటిలో స్థాపించిన లైబ్రరీకి ఏం పేరు పెట్టారు, కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం. అదే కాదు, ఇక్కడ తెలంగాణలో కల్చరు అక్కడిది ఇక్కడిది కూడా ఒకటే అనుకునే రోజులు చాలా గడిచాయి కదా, సంవత్సరాలు గడిచాయి కదా. అది మనం మర్చిపోలేని విషయం, చరిత్ర. రాజమండ్రిలో రాజరాజ నరేంద్రుడికి ఈ మధ్యన ఆయన పేరుతో యూనివర్సిటీ వచ్చింది, కానీ అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చింది. నన్నయ్య పేరుతో కూడా అక్కడ ఏమీ పెద్ద సంస్థ లేదు. ఏదో శరణ మండలి, నన్నయ్య సభలు జరగడం ఏదో జరుగుతాయి. కానీ నన్నయ్య యూనివర్సిటీ తర్వాత వచ్చింది. కానీ ఇక్కడ ఎప్పుడో తెలంగాణ మహనీయులు వాళ్ళు ఏం చేశారంటే హనుమకొండ దగ్గర, వరంగల్ దగ్గర రాజరాజ నరేంద్ర గ్రంథాలయం అని ఎప్పటికీ ఉంది. వాగను శాసన గ్రంథాలయం అని ఆ మధ్య దాకా ఉండేది. ఇప్పుడు ఏదో లైబ్రరీలో కలిసిపోయింది అది. అంటే కల్చర్కి తారతమ్యాలు ఉండవు. ఇప్పుడు ఏమైనా పెళ్లి సంబంధాలు చూసినప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రులకు ప్రాధాన్యం ఇస్తారు, ఆంధ్రులు తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు, మిగతా రాష్ట్రాలకి తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఒరిస్సా సంబంధం అన్నారనుకోండి, తప్పులేదు, ఒరిస్సా అయినా భారతీయులే కనుక. కానీ మనం ఇచ్చే ప్రాధాన్యాలు ఏంటి,
ముందు మన తెలుగు చూసుకుంటాం. ఇది ఎప్పటికీ ప్రజల్లో పోని కనెక్షన్. ఈ సాంస్కృతిక వారధి అనేది భాషా సాహిత్యాలుగా అంచేతే తెలుగు జాతిగా వీళ్ళు వాళ్ళని కూడా ప్రేమించుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఉండి ఇక్కడ వరంగల్లో అటువంటి లైబ్రరీలు ఉన్నాయి. అదే కాకుండా ఈ లైబ్రరీ మూమెంట్లో వయస్సుల పాత్ర గొప్పగా ఉంది. వేటపాలెంలో వయసులు స్థాపించినది, వయసులు అభివృద్ధి చేస్తున్నది. కానీ వినియోగం అందరికీ జ్ఞానం. చిలకపర్తి లక్ష్మీనరసింహం గారు గ్రంథాలయ వేదం అని రాశారు. వాయువు ఎల్లవారికి ఎట్లు స్వాధీనమై ఉండునో జ్ఞానము అట్లు స్వాధీనమై ఉండవలను. ఉదకం ఎల్లవారికి ఎట్లు స్వాధీనమై ఉండునో జ్ఞానము కూడా అట్లు స్వాధీనమై ఉండవలను. ఎంతెంత ఆశ్చర్యం! ప్రపంచం అడ్డొస్తున్నాను. ఆయన అన్నారు, మీరు గ్రంథాలయం మీద మీరు ఏమైనా రాశారా, ఏమైనా పద్యం ఏమైనా రాశారా? గ్రంథాలయాల మీద రాశాం కానీ గ్రంథాలయం మీద రాయలేదు. అదే ఒకటేమైనా రాసి ఉంటే మధ్యలో చెప్దాం. అవును, కానీ కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారని భాస్కర్ తండ్రి ఆయన రాశారు. కల్లూరు భాస్కర్ గారు తండ్రి ఆయన రాస్తూ సిరుల క్షరములు అక్షరమైన సిరిజూపు ఆప్తోపదేష్ట గ్రంథాలయము తలపు చెంచలము అచంచలమైన తలపూన ఆశ్రమాశ్రమము గ్రంథాలయము నామరూపములు శూన్యములు. నన్నయ్య ఫోటో లేదు, టిక్కన ఫోటో లేదు, పోతన ఫోటో లేదు, ఈ ఊహా చిత్రాలే తప్ప. నామరూపములు శూన్యములు వారి అశూన్యతా వ్యాప్తి కిరవు గ్రంథాలయము సదసదస్తిత్వ నాస్తిత్వ సత్యతానుభూతికిది చావు. యుగ యుగములను చన్నవారి మూర్తులు కీర్తులై అవి గ్రంథావతార వైభవము గనుట. ఏం పద్యం రాశారండి! గౌతమి గ్రంథాలయ స్థాపకులు మీరన్నా ఈ గ్రంథాలయం మీద చాలా మంచి పద్యాలు రాశారు. దాంట్లో రాస్తూ ఒక పద్య భావం ఏమిటంటే, పుస్తకాలు ఉన్న నరకంలోనైనా ఉంటాను కానీ పుస్తకాలు ఉన్న స్వర్గంలో నేను ఉండను అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి! పుస్తకాలు ఉన్న నరకంలోనైనా నేను ఉండడానికి ఇష్టపడతా, పుస్తకాలు లేని స్వర్గంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు. పుస్తకం అంటే ఆ రోజు అంత గొప్ప జీర్ణించుకుపోయింది. పుస్తకము అంటే సంస్కృతం, గ్రంథం అంటే సంస్కృతం. అసలు గ్రంథం అంటే ఏమిటి? మళ్ళీ దానికి అర్థం ఉంది. గ్రంథి అంటే ముడి. 10 కాగితాలు ఇటు అటు ఎలా పెడితే అది బుక్ అవ్వదు, అది ముడి వేయాలి. అప్పుడు తాళపత్రాలే కదా ముడి వేసేవారు. అంతే గ్రంథం. గ్రంథితమైనది గ్రంథం. పుస్తకం మంచి విషయం. గ్రంథితం అవ్వాలి అంటే ముడి వేయాలన్నమాట. అసలు తాళపత్రాలు పేజీలు ఉండడం, ఆ కటింగ్లే ఒక కళ. ఎలాగంటే ఓసారి ఒక కాకినాడలో సభలో మాట్లాడుతూ, కాకినాడలో తాళపత్ర గ్రంథాల ఒక ఉద్యమంలా సాగినప్పుడు నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ ఢిల్లీ వాళ్ళు ఒక ఉద్యమం చేశారు. మొత్తం దేశంలోనే తాళపత్రాలన్నీ కూడా అది డిజిటలైజ్ చేయడం పెద్ద ప్రాజెక్ట్. దాంట్లో ఆంధ్రదేశంలో ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ డైరెక్టర్గా జయదీప్ తిరుమలరావు గారు చాలా కృషి చేశారు. ఆ టైంలో తూర్పుగోదావరి జిల్లాలో నన్ను మెంబర్గా వేశారు గవర్నమెంట్. కలెక్టర్ ఆధ్వర్యంలో గరికిపాటి నరసింహారావు గారిని నన్ను ఇలా వేశారు. వేస్తే గరికిపాటికి నాకు ఏదో సందర్భంలో సన్మానం చేశారు. మన దాంట్లో ఇంత చేస్తే అంత చేస్తారు కదా సన్మానాలు. ఆ సన్మానం చేసినప్పుడు గరికిపాటి ఏమన్నారంటే, నేను బోడపాడులో అక్కడ చదివాను, ఈ పుస్తకాలు తాళపత్రాలు మా ఇంట్లో కూడా ఉండేవి, 18 లైన్లు ఉన్న వాక్యం 18 లైన్లు ఇంత పొడుగువి ఒక తాటాకులో పెట్టి రాశారు, ఎంత గొప్పవాళ్ళు మనవాళ్ళు అన్నారు. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని, గరికిపాటి నేను మా ఇద్దరం, గరికిపాటి వారు గరికిపాటి ఉంటే అప్పుడు నేను అన్నాను, ఏమండి బాగా చెప్పారు, అమ్మాయి నువ్వు చెప్పమ్మా నువ్వు చూసినవి అన్న ఒక అమ్మాయిని లేపి. నేను ఖండించినట్టు ఉంటుంది, బాగుంటుంది, పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన అంటే పేరున్నాయని మనం ఇట్టి విమర్శించకూడదు. అంటే అమ్మాయి లేపింది, మీరు 18-15 వాక్యాలు అన్నారు, 23 వాక్యాల్లో ఈ లైబ్రరీలోనే ఉంది. ఆ తాటాకులు వాళ్ళు అమర్చడం ఎలా అమర్చేవారంటే,
ఇంతకీ ఇప్పటికీ తాటాకులు రాసి వాళ్ళు ఉన్నారు తెలంగాణలోనే. ఆహా, ఎక్కడండి? అది జయదీప్ శ్రీనివాసరావుకి తెలుసు, ఓహో, నాకు ఆ పేరు స్థలం తెలీదు. ఓకే. ఆయన పెద్ద పరిశోధకుడు కదా ఆయన. అవును. ఆయన చెప్పారు. ఉమ్. ఆయన చాలా పత్రాల మీద పుస్తకం కూడా రాశారు, రాసపరుచుల మీద. ఓహో. ఓ పుస్తకమే, ఎలా రక్షించాలి, ఎలా ఉంటాయి ఇవన్నీ. ఉమ్, ఉమ్. ఇంతకీ ఇప్పుడు ఏదో చెప్తున్నా, అదే 23 పంక్తులు ఉన్నాయని చెప్పారు. ఆ లైబ్రరీ పేరు ఇంకొకసారి చెప్పండి. అది ఆంధ్ర సాహిత్య పరిషత్తు గ్రంథాలయం. ఉమ్, అది మెడ్రాస్లో ఉండేది, ఆంధ్ర సాహిత్య పరిషత్తు. ఉమ్, అది మనకి చిత్రం ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఉమ్. మన స్వతంత్రం హరించారు దుర్మార్గులు, ఆ విషయం అలా చెబితే కొన్ని మంచి పనులు కూడా తెలుసో తెలియకుండా చేశారు. దాంట్లో మన కల్చర్ విషయంలో బ్రౌను వీళ్ళందరూ ఎలా చేశారో అలా చేస్తూ, ఈ ఒక ట్రైన్ ఉంది చూడండి, కాకినాడ నుంచి మెడ్రాస్ వెడుతుంది, సర్కార్ ఎక్స్ప్రెస్. సర్కార్ ఎక్స్ప్రెస్. అది సర్కార్ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్. అది ఎందుకు పెట్టారు? మెడ్రాస్ రాజధాని, సముద్ర తీరం నుంచి సముద్ర తీరంకి పెట్టారనమాట. అలాగే ఆంధ్ర సాహిత్య పరిషత్ కూడా సముద్ర తీరం మెడ్రాస్లో ఉన్నది, వచ్చి కాకినాడలో ఉండిపోయింది. ఓహో, ఎంత ఆశ్చర్యం. దానికి జయంతి రామయ్య గారు వీళ్ళందరూ కృషి చేసి పెద్ద సంస్థగా ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికని కూడా పెట్టారు. అది గొప్ప, భారతి తర్వాత వచ్చిన సంపుటాల్లో సాహిత్య పత్రికలో అది మేలుతరమైన పత్రిక. ఓకే. ఇప్పుడు మీరు ఈ లైబ్రరీ చూడడంలో అదే కాకినాడలో అయితే ఆంధ్ర సాహిత్య పరిషత్ లైబ్రరీ గొప్పది. అనకాపల్లిలో శారదా లైబ్రరీ, శారదా గ్రంథాలయం. అక్కడ 2 లైబ్రరీలు గొప్ప ఉన్నాయి. చరిత్ర కలిగింది ఎక్కువ శారదా గ్రంథాలయం. ఆ శారదా గ్రంథాలయం అక్కడ బెల్లం వర్తకులు అందరూ కలిసి మధురమైన సాహిత్యం వాళ్ళకి ఏమైనా అంటి ఉండొచ్చు. మధుర పదార్థం, బెల్లం మధుర పదార్థం కాబట్టి ఆ బెల్లం వర్తకులు దానిలో వచ్చిన డబ్బుల్లో కొంచెం కొంచెం వేసి శారదా గ్రంథాలయాన్ని పెట్టారు. అక్కడ గవర్లు గౌరీ దేవి, అవును, ఆ గవర్లు గౌరీ గ్రంథాలయాన్ని ఒకటి పెట్టారు. వీళ్ళిద్దరికి కల్చరల్ కాంపిటీషన్స్. ఓకే. అంటే నువ్వు 100 పుస్తకాలు చేస్తే నేను ఇంకో 100, అలాగే మంచి కాంపిటీషన్ అలా ఉండేది. స్పర్ధ విద్యలాగా. ఇప్పట్లా కాదు. ఇప్పుడు వాడు తప్ప ఎదుటివాడు స్పర్ధలే తప్ప విద్య లేదు, వర్ధలే విద్య లేదు. అక్కడ అలా కాదు. పూర్వకాలంలో ఏ రంగంలో ఎవరు వచ్చినా హర్షించేవారు. ఆ శారదా గ్రంథాలయం అక్కడ అలా ఉంది. అలా విశాఖపట్నంలో జాతీయ గ్రంథ ఏంటంటే రీజనల్ లైబ్రరీ ఉంది. రీజనల్ లైబ్రరీ అంటే ప్రాంతీయ గ్రంథాలయం, అది గవర్నమెంట్దే అనమాట. గౌతమి లైబ్రరీని కూడా 79లో రీజనల్ లైబ్రరీ చేశారు. అయితే పేరు చరిత్ర పోకూడదని గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం అన్నారు. అప్పుడు గవర్నమెంట్కి వెళ్ళింది. గవర్నమెంట్ అయ్యాక ఒక జీవో తీసుకొచ్చారు. అక్కడ పిఎన్ దేవదాస్ గారని ఒక ఆఫీసర్ గారి టైంలో గవర్నమెంట్కి రాస్తే శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీ అని ఉండేది. నేను ఒకప్పుడు గౌతమి లైబ్రరీ అని రాసేవాడిని. మహీధర్ జగన్మోహన్ రావు సెక్రటరీ దెబ్బలాడేవారు, మనకు అసలు శ్రీ లేదయ్యా, నువ్వు కూడా తీసేస్తే అలాగనివారు. శ్రీ గౌతమి గ్రంథాలయం మనకి అక్కడ అది విశాఖపట్నంలో శ్రీశ్రీ వాళ్ళందరూ అక్కడ వెళ్ళి చదివారు. అక్కడ కొందరు, ఒక ఆయన మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారని కవి గారు అంటారు. కొన్ని ప్లేసుల్లో కొన్ని ఆ టైంలో కవి గారు అంటే ఒకరే. అంతే. నాలం కృష్ణారావు టైంలో కవి గారు అంటే ఇంత కృష్ణమూర్తి శాస్త్రి గారు ఉన్నా ఆయన్నే వ్యవహరించేవారు వ్యవహారంలో. అలా ఆ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిలాగా ఒక తెలియని తెలుగు ఉడికి రక్తం ఉన్న వ్యక్తి అనమాట. అంటే తెలుగు సంస్కృతం గొప్పదైనా మన తెలుగుకు ఉంది కదా, సంస్కృతంలోంచి తెలుగు పుట్టింది అని పద్యాన్ని కొట్టిపారేశారు తర్వాత పరిశోధకులు. అది ఎవరో పద్యం రాశారు పెద్దవాళ్ళు, జనని సంస్కృతంబు ఏదో అంటే, అది కాదు మాకు వేరే ఉంది, మాది ద్రవిడ భాష, లిపి ప్రత్యేకం ఉంది మాకు తెలుగుకి, సంస్కృతం అక్కడ వాళ్ళకి బెంగాల్ వాళ్ళకి హిందీ వాళ్ళకి సంస్కృతం లిపి, మాకు లిపి వేరే ఉంది, మా సంస్కృతి వేరు, దాక్షిణాత్యం అని మనది వచ్చింది. సరే, ఈ స్పిరిట్ తోటి ఆంధ్రులు తక్కువ మంది చూశారు. మెడ్రాస్లో చూసినట్టు చూస్తే మనకు ఎప్పుడో మన తెలుగు సమస్యలన్నీ పరిష్కరించబడింది, మనకు లేవు. అది భాష గురించి ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళలేదు, కొంతమందిలో ఉంది. ఇంతకీ ఆ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు కవి గారి మనుగడ అనే బుక్ కూడా రాశారు, పెద్ద కవి.
శ్రీశ్రీ ఒక పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు ఆయనకి. ఓహో. మరో ప్రస్థానం ఏదో పుస్తకం, పేరు తప్పు చెప్పచ్చు, ఆ కావ్యం అంకితం ఇచ్చాడు. అంటే అంత పెద్దరికం ఉన్న ఆయన మారేపల్లి రామచంద్ర. ఆయన ఏమన్నాడంటే గ్రంథాలయం అనేవాడు కాదు ఆయన, పొత్తపు గుడి అనేవారు. పొత్తపు గుడి. గుడి. ఓకే. గ్రంథం అనేది సంస్కృతం, పొత్తం అనేది తెలుగు, అవును. ఆలయం అనేది సంస్కృతం, గుడి అనేది తెలుగు. పొత్తపు గుడి ఆయన చెప్పేవారు. మన తెలుగుకి ప్రత్యేకత ఉంది, మనం వదిలేసుకుంటున్నాం. పుస్తకానికి వికృతి పొత్తం. పొత్తం వికృతి వేరు. వికృతి అని పెట్టడంలో కూడా కుట్ర ఉంది అంటారు భాషావేత్తలు. సంస్కృతంది ప్రకృతి అంటున్నాం, తెలుగులో వచ్చేటప్పుడు వికృతి అంటున్నాం. తెలుగు భాష వికృతి భాష అని అడిగారు. దోణప్ప గారు వాళ్ళు అనేవారు కాదు, ఎందుకంటే వాళ్ళ తెలుగు అంటే తెలుసు. తెలుగు ఇప్పుడు ఈ తెలుగు పుస్తకాల్లో ప్రకృతి వికృతి అని నేర్పేవాళ్ళు చూడండి. అంటే అవి మనకి చదువుకునేవాళ్ళం, మనం అందరం చదివాం, అజ్ఞానంలో నేర్చుకున్నాం, మనందరం చదివాం ప్రకృతి వికృతి. కానీ వికృతం అంటే ఏంటి? ప్రకృతి సిద్ధంగా లేకుండా వికృతం అయిపోయింది. రథము ఉంటే అరథము అయింది, అవును. గృహము అయితే గీము అయింది. కానీ తెలుగుకి ఈ రెండు వికృతులు కాకుండా వేరే మాటలు ఉన్నాయి, అవి పట్టుకోండి అంటున్నారు. గ్రంథాలయం పొత్తపు గుడి ఎంత బాగుంది. అలాగే నేను గుడ్ మార్నింగ్ అనే దానికి కాయినేజ్ చేశాను, అది మేలిపొద్దు అని. మేలిపొద్దు. ఇప్పటికీ ఏబీకే ప్రసాద్ గారు వాళ్ళు, నేను ఆయన అధికార భాషా సంఘాన్ని చైర్మన్ చేశారు కదా, నేను ఫోన్లో మేలిపొద్దు అంటే సన్నిధానం అనేస్తారు వెంటనే. మనకు ఉంది. మన ఇక్కడ ఎవరు కాకినాడలో డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఫేస్బుక్ లో ఏదైనా చేస్తే ఆయన మేలిపొద్దు అనేది వస్తుంది. మేలిపొద్దు నేనే స్టార్ట్ చేశా. ఓహో. మొత్తం చాలా చోట్ల ఇలా ఏమైనా స్టార్ట్ చేస్తూ ఉంటే కొంచెం చాలా బాగుంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇది మేలిపొద్దు మాత్రం నాకు ఆయనది, అదొకటే. ఇప్పుడు సర్వేశ్వరుడు అంటాం, దానికి తెలుగు ఉంది, మనం వాడడం లేదు. నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మనవి చేశా, ఏమండి మన తెలుగు వాడాలి పాటల్లో కూడా ఇది అంటే. ఆయన బాగా చదువుకున్నవాడు కదా. ఏమిటంటే సర్వేశ్వరుడు అంటాం, అంటే సర్వంకి ఈశ్వరుడు అని. మనకి తెలుగులో అన్నది నామోషిగా ఫీల్ అవుతాం మంచి మాటలే. ఎలాగా? ఎల్లయ్య అంటే సర్వేశ్వరుడు, సర్వేశ్వరుడికి ఎల్లయ్య, ఎల్ల చోట్ల ఉన్న అయ్యా, అదే సర్వేశ్వరుడు. మనది అనుకోవడం సిగ్గేంటి? మనం సిగ్గుపడతాం. అవును. ఇప్పుడు అయ్యా అమ్మ అన్నాతోటి పేర్లు ఉండేవి, అది మన తెలుగు వాళ్ళది. ఇంద్రేణి శ్రీకాంత్ శర్మ పేరు ఉంటే శరభయ్య గారు అనేవారు, మీ నాన్నగారు అంత పెద్ద కవి, హనుమత్ శాస్త్రి గారు అంత గొప్ప ఆయన. శ్రీకాంత్ ఏంటి? ఆ పొల్లేంటి? శ్రీకాంత శర్మ ఉండాలి అంతే అనేవారు. అంటే మన భాషకి ఇంతకీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు గ్రంథాలయాన్ని పొత్తపు గుడి అనేవారు. విజయవాడ రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయమే కాకుండా శ్రీరామ బాల భక్త పుస్తక భాండాగారం లైబ్రరీ ఒకటి ఉంది. అది కాకుండా వీరేశలింగం గారు సొంతంగా సేకరించిన పుస్తకాలతో టౌన్ హాల్లో విక్టోరియా లైబ్రరీ అదొకటి ఉంది. అది కాకుండా రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియంలో రాళ్ళబండి వారు సేకరించిన దాంట్లో అదో లైబ్రరీ ఉంది. అది కాకుండా ఈ పేపర్ మిల్ దగ్గర వేదాంత హోమియో గ్రంథాలయం అని ఒకటి ఉంది. అది అవసరాల రామకృష్ణారావు గారు, దువ్వూరి రామకృష్ణారావు ట్రస్ట్. దువ్వూరి రామకృష్ణారావు గారు నేను చూశాను. ఆయన సన్నగా పొడుగ్గా ఉండేవారు. ఆయన ఎప్పుడు ఆయన గౌతమి లైబ్రరీ కూడా ఒకసారి సెక్రటరీ చేశారు, ఒక 2-3 ఏళ్ళు. అవి ఉన్నాయి అక్కడ. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలకు కూడా రామకృష్ణ గ్రంథాలయం కూడా రామకృష్ణ సేవా సమితి వాళ్ళకి పెద్దది. రామకృష్ణ మఠం వాళ్ళ లైబ్రరీ ఒకటి ఉంది, సేవా సమితి వాళ్ళది వాటర్ వర్క్స్ దగ్గర ఒకటి ఉంది. అలాగే హిందూ సమాజంలో లైబ్రరీ ఉండేది. ఓసారి గౌతమి లైబ్రరీకి ఇచ్చేస్తామన్నారు, నన్ను లైబ్రరీగా రమ్మన్నారు. వెళ్ళాను. తలుపు తెరిచేటప్పటికి చెదలు పుస్తకాలన్నీ నాశనం అయిపోయాయి. అది ఎవరు పెట్టింది? న్యాపర్ సుబ్బారావు గారు పెట్టిన లైబ్రరీ. తిలక్ గ్రంథాలయం అని పెట్టారు. న్యాపర్ సుబ్బారావు మరి చాలా ప్రాచీనుడు కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు, ప్రకాశం వాళ్ళు ఇటీవల కింద లెక్కకు వస్తారు ఆయనతో పోలిస్తే. న్యాపర్ సుబ్బారావు చాలా గొప్పవాడు. న్యాయపతి వాళ్ళ ఇంటి పేరు అసలు.
అది జ్ఞాపకం అయింది. యా పోతుంది రాజమహేంద్రం రాజమండ్రి ఇలా రాజమండ్రిలా. ఆ హిందూ సమాజం లైబ్రరీ ఉండేది. ఇలాగా రాజమండ్రిలో లైబ్రరీలు అలా ఉంటే, కొవ్వూరులో రాజమండ్రిలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠ గ్రంథాలయాలు కూడా గొప్పే. కొవ్వూరు అక్కడ రాజమండ్రిలో కూడా ఉండేది. ఉంటే కాకినాడలో మాత్రం ఆంధ్ర సాహిత్య పరిషత్ లైబ్రరీ. ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్కి స్టేట్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీస్ ఉన్నాయి. స్టేట్ సెంట్రల్ లైబ్రరీస్ లాగా ఏలూరులో అక్కడ ఉంది. ఏలూరులో బాలల గ్రంథాలయం ప్రత్యేకంగా ఉంది. దాశరథి అని ఆయన బాగా కృషి చేసేసాడు. అది కాకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద లైబ్రరీ ఉంది ఏలూరులో. ఇలాగా మళ్ళీ చూస్తే అనకాపల్లిలో శారదా గ్రంథాలయం, వైజాగ్ చెప్పుకున్నాం. వేటపాలెం పెడితే వేటపాలెం అద్భుత గ్రంథాలయం. వేటపాలెం కృష్ణదేవరాయంధ్ర భాషా నిలయం, గౌతమి లైబ్రరీ ఇప్పుడు ఎక్కువ సేవలు, ఎక్కువ గ్రంథాలు ఉన్న పుస్తకాలు. గౌతమి గ్రంథాలయంలో ఎన్ని ఉంటాయి సుమారు పుస్తకాలు? గౌతమి గ్రంథాలయంలో 1,00,000 పుస్తకాలు దగ్గరలో ఉన్నాయి. కొంచెం ఎక్కువే ఉంటాయి. అంటే ఈ మధ్యన టెక్స్ట్ బుక్స్ వింగ్స్ పెరిగిపోయాయి అన్ని చోట్ల. అవి పెరగడం మంచిదే, కానీ అసలు పుస్తకాలు కూడా చదివిట్లాగా మనం ఏదైనా ఆలోచనలు చెయ్యాలి ప్రభుత్వాలు, సాహిత్య సంస్థలు. ఇప్పుడు గుంటూరుకు వస్తే గుంటూరు వస్తే గుంటూరులో అక్కడ ప్రాంతీయ గ్రంథాలయం ఉంది, రీజనల్ లైబ్రరీ. అది కాకుండా పాత గుంటూరులో తిక్కన గ్రంథాలయం అని ఉండేది. నేను వెళ్ళా, అది బస్ స్టాండ్ దగ్గర ఉండేది తిక్కన గ్రంథాలయం అని. ఆ మధ్యాహ్నం అంతా కూడా మహిళలు వచ్చి అక్కడ మిషన్ అది నేర్చుకుంటూ ఆ లైబ్రరీ ఒకే చోట 20 భాషల నిఘంటువులు ఉండేవి దాంట్లో. అక్కడ తిక్కన లైబ్రరీ చాలా గొప్ప విషయం. ఇది కాకుండా ఉందండి ఇప్పుడు అది నామమాత్రం ఉన్నాయి. ఇప్పుడు లైబ్రరీలకి ఇదివరకు గవర్నమెంట్ కొంత డబ్బు ఏదో శాంక్షన్ చేయడం, మూవ్మెంట్ వాళ్ళు చచ్చిపోయారు. మూవ్మెంట్ వాళ్ళు ఎంతకాలం ఉంటారు? వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఔద్యోగికంగా ప్రిఫరెన్స్లు అవి వచ్చాయి. సేవాభావం కొంత అన్ని రంగాల్లోలాగా దీంట్లో కూడా కుంటుపడింది. అంచేత కొన్ని లైబ్రరీలు పోతున్నాయి. కానీ చాలా లైబ్రరీలో 1000 పుస్తకాలు ఉండి నిరుపయోగంగా ఉంటున్నాయి. దాన్ని ఎవరు ఆదరించలేరు. నిరుపయోగంగా చాలా లైబ్రరీలు. ఇప్పుడు వేటపాలెం విషయం వస్తే, వేటపాలెం లైబ్రరీ చాలా గొప్ప గ్రంథాలయం. శ్రీనివాసరావు గారు ప్రైవేట్ గ్రంథాలయం కదా, ప్రైవేట్ గ్రంథాలయం. ఇప్పటికీ గౌతమి రక్షించుకోలేక గవర్నమెంట్ ఇచ్చి, అదే ప్రైవేట్ గ్రంథాలయం కాబట్టి అది మనగలుగుతుంది. వాళ్ళ వారసులు కూడా ఆసక్తి చూపిస్తారు కాబట్టి. ఇప్పుడు 2 అమ్మాయిలు అక్కడ లైబ్రరీన్స్ గా వర్క్ చేస్తున్నారు. ఎవరు? వేటపాలెంలో. వేటపాలెం నేను తరచడుతూ ఉంటా, ఎందుకంటే పెద్ద లైబ్రరీ కదా అది. నేను గుంటూరు వెళ్ళినప్పుడు వేటపాలెం పెడతా. గుంటూరు విషయం చూస్తే అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం ఒకటి ఉంది. లంకా సూర్యనారాయణ గారని ఆ హెడ్ను సుభాషిణి అనే లైబ్రరీను. వాడు గొప్ప సేవాభావం కలిగిన వాడు. నేను అక్కడికి వెళ్తే నాకు గౌతమి లైబ్రరీ అట్మాస్ఫియర్ గుర్తుకొచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకే లైబ్రరీకి వెళ్ళినా రాలేదు. ఎందుకంటే నేను ఇందా చెప్పాం కదా, కవుల సందడి, సాహిత్యవేత్తల సందడి, ఆ జ్ఞానవేత్తల సందడి, ఇన్ని సందళ్ళు ఉండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఏవో కార్యక్రమాలు అవన్నీ ఉంటే అది లివింగ్ ఆర్గనైజేషన్ అవుతుంది. రాజ్యాంగ ప్రతి ఉంది, లిఖిత ప్రతి ఉంది అక్కడ. ఉంది. గాంధీ గారు వచ్చారు అక్కడికే, మహాత్మా గాంధీ గారు దర్శించారు. దాంట్లో ఒక చిన్న జన ఐతిహ్యం ఒకటి చెప్తా. వేటపాలెం లైబ్రరీకి ఇది ఐతిహ్యం. అంటే జనశ్రుతులు అంటాం. జనశ్రుతుల్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని కథనాలు ఉండొచ్చు. గాంధీ గారు వచ్చారు, రావడం కరెక్టే. అక్కడ స్తూపం అది వెళితే ఆయన అన్నారట, ఆయన ఏదో ఇస్తారు, వైశ్యులు గ్రంథాలయాలకి చాలా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు కదా. ఇప్పటికీ కూడా మనం ఆలయాలకు వెళితే ఎక్కడైనా శ్రేష్ఠి గారు, శెట్టి గారు అని రాసి ఆ మెట్ల మీద ఉంటాయి. మెట్ల మీద అంటే వాళ్ళు మంచి పేరు కోరుతారు, అలాగే ఇస్తారు కూడా. ఈ గ్రంథాలయాల మూవ్మెంట్లో వైశ్యులది చాలా పెద్ద పాత్ర. వరంగల్లో వాసవి గ్రంథాలయం వాళ్లే, అనకాపల్లిలో శారదా గ్రంథాలయం వాళ్లే, రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయ స్థాపకుడే ఆయన వైశ్యుడు.
ఇలాగ అన్ని చోట్ల. అంతేకాకుండా విజయవాడలో సరే గుంటూరు చెప్పుకుని పెడదాం. గుంటూరు వేటపాలెంలో ఈ గాంధీ గారు వచ్చారట. వస్తే ఆయన ఉపన్యాసం అది ఇస్తే ఏదో కొంత విరాళం అడుగుదామని అనుకున్నారట. అప్పుడు ఎవరో చెప్పారు, మరి ఇది కథలో అని చెప్తున్నాం కదా, ఎవరో అన్నారట, ఆ గాంధీ గారు అన్నారట, మనకి ఉపయోగపడినవి కాకుండా మనకి ఉపయోగపడనివి కాకుండా ఉపయోగపడేవి ఇవ్వడం కూడా త్యాగము, అది దానం చేసినట్టు అవుతుంది అన్నమాట. అందరు చప్పట్లో కొట్టారట. ఆయన తన చేతికర్ర ఇచ్చి వెళ్ళిపోయారట. ఎంత అది అసలు చేతికర్ర ఇవ్వడం అంటే అసలు గొప్ప విషయం. మామూలుగా అక్కడ ఉందా? ఉంది. ఇప్పుడు ఉంటే కొన్నాళ్ళకి వీళ్ళకి ఒక కాగితం వచ్చింది. ఏమని? అది గాంధీ గారి చేతికర్ర, గాంధీ గారు ఏవైనా దాస్తున్నాం దేశంలో, మీరు చాలా జాగ్రత్తగా దాచండి అంటే వాళ్ళు ఒక దాంట్లో పెట్టారు. బయటికి ఎగ్జిబిటే, అది చూడొచ్చు మనం. గాంధీ గారి చేతికర్ర అక్కడ సేవాభావంతో ఇప్పటికీ ప్రైవేటు గ్రంథాలయాల్లో బాగా ఉన్నది కృష్ణదేవరాయ అంతర్భాషా నిలయమును వేటపాలెం లైబ్రరీ. గౌతమి గవర్నమెంట్ అయిపోయింది, అది ఎలా వచ్చింది. లంకా సూర్యనారాయణ గారు ఎలాంటి ఆయనంటే టీటీడీకి అప్పచెప్పారు. టీటీడీ అప్పచెప్పడం కాదు, టీటీడీ వాళ్ళు ఏదో సహకరిస్తూ ఉంటారు, వాళ్ళ స్థలాలు దాంట్లో ఉన్నాయి. కానీ రీసెర్చ్ స్కాలర్స్కి వీళ్ళకి ఏం కావాలో, ఇప్పటికి ఆయన 90 ఏళ్ళు ఉంటాయో 2 ఏళ్ళు ఉంటాయో, కానీ బాణం పొలంలో ఆయన ఉంటారు. ఆయన వస్తే భయపడతాం మనం ఇప్పుడు ఆరోగ్యాన్ని బట్టి. కానీ ఆయన అలా పైకెత్తి ఆ పేట వేసుకుని ఆ పుస్తకాలు సర్దుతూ ఉంటే ఎక్కడ పడిపోతాడో, ఇంత పెద్ద ఏజ్ అని భయం వేస్తుంది. నేను చూశాను ఆ వయసులో ఆయన ఇంటికి 2 వీలర్ మీద పెడుతున్నారు. ఆయన ఏదో పుస్తకపు తోటమాల ఏదో సంచికి కూడా వచ్చింది ఆయన మీద, పుస్తక తోటమాలని వచ్చింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పూర్వ రకం ఉద్యమం వాళ్ళలాగా ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. ఏకైక వ్యక్తి ఆయన నా దృష్టిలో. అక్కడ సుభాషిణి అనే అమ్మాయి కూడా చాలా సేవాభావంతో చేస్తూ ఉంటాయి. వాతావరణం ఉంటుంది, వాతావరణం ముఖ్యం. వాతావరణం ఇక్కడ సాయంకాలం అయినప్పుడు కవులు వీళ్ళందరూ రావడం, సభలు జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, గుంటూరు లైబ్రరీ అయ్యాక గుంటూరులో ప్రాంతీయ గ్రంథాలయం, ఇది కాలేజీలో లైబ్రరీస్ కూడా గొప్పవే. ఎందుకంటే క్రిస్టియన్ మతం, క్రైస్తవ మతం మొట్టమొదటి భారతదేశంలో కేరళలోంచి వచ్చింది క్రైస్తవ మతం. అప్పుడు వచ్చిన గురువులు ఎలాంటి వాళ్ళు అంటే ఆ క్రైస్తవ మతాచార్యులు మన స్వామీజీలు పోలిన త్యాగబుద్ధిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు అంటే నిత్యకృత్యాల్లో ఏదో డబ్బు కావాలని ఇవన్నీ కాదు, నిరాడంబరంగా జీవనం సాగించడం, ఆ సూక్తులను బట్టి అందరికీ చెప్పడం, ఇటు వచ్చి మతం వ్యాపన వాళ్ళకి ఇష్టం అంతే. అలా ఉన్నప్పుడు గుంటూరులో వచ్చాయి కొన్ని సంస్థలు. అంచేది క్రిస్టియన్ కాలేజీ, ఏసీ కాలేజీ, ఆ కాలేజీ లైబ్రరీలో కేటలాగులు కూడా వచ్చాయి ఉన్నాయి. కేటలాగులు ఆ కాలేజీ లైబ్రరీస్లో మంచి. అలాగే గుంటూరులో కేంద్ర గ్రంథాలయం ఉంది, అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, అది కూడా చాలా పెద్ద లైబ్రరీ. అంటే అక్కడ రీజనల్ లైబ్రరీ ఉంది, ఈ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది, అన్నమయ్య లైబ్రరీ ఉంది, కాలేజీ లైబ్రరీస్ ఉన్నాయి, తిక్కన గ్రంథాలయం ఉన్నట్టుగా అది ఉంది. ఇది విజయవాడకు వస్తే వేరే సీను అక్కడ దృశ్యం. ఎందుకంటే విజయవాడలో ఉద్యమ వ్యక్తులు ఉండేవారు. పాతూరు నాగభూషణం గారు కళాప్రపూర్ణ, కాదు ఈయన అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచర్ల హరిశ్వరరావు గారు, అయ్యంకి వెంకటరమణయ్య గారు అబ్బాయి తాండవకృష్ణ, వెలగా వెంకటప్పయ్య గారు అక్కడే చెరాల్లో మంచి లైబ్రరీస్ ఆయనే కారకుడు. నాలం కృష్ణారావు అవార్డులో అవన్నీ పెట్టి చేసి ఉయ్యూరుకు కూడా ఖ్యాతి ఉంది కదా. ఉయ్యూరుకు కూడా ఈ విజయవాడలో విషయం ఏంటంటే ఈ ఉద్యమశీలుడు ఉండడంతో రామమోహన గ్రంథాలయాన్ని ఉద్యమ కేంద్రం చేశారు. ఆ మధ్యన పెడితే ఊళ్ళో ముష్టాళ్ళు అందరూ అక్కడే ఉన్నట్టుంది, అంత దయనీయ దశలో ఉంది. ఈ మధ్యన ఏమన్నా మారిందేమో మనకి తెలీదు. నేను కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అనాథలందరూ అక్కడ ఉండి ఇవన్నీ ఉన్నారు. ఎవరో పాపం వాళ్ళకి తక్కువ జీతం ఇస్తాం,
మిగతా అన్ని ఖర్చులు చేస్తాం, కానీ ఉద్యోగులకి సరిగ్గా చూడకపోతే వాళ్ళు సరిగ్గా చూడలేదనగా మనకి హక్కు ఎక్కడుంది? అవును. వాళ్ళు తినాలి కదా. అవును. ప్రైవేట్ లైబ్రరీలో ఇదే అనమాట భాగవతం. కృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో కూడా ఇంత ఉన్నవాళ్ళు అయినప్పటికి కూడా ఆ లైబ్రరీకి తక్కువ జీతం. కానీ అన్నమయ్య లైబ్రరీలో అలా కాదు, సరైన జీతం అది ఇస్తూ ఉంటారు. అది వదిలేస్తే విజయవాడలో భ్రమరాంబ మల్లేశ్వర ఆంధ్ర గ్రంథాలయం అని ఒకటి ఉంది. అది ఎక్కడంటే వన్ టౌన్లో మన దుర్గమ్మ గుడి యువతల బంగారు కుట్లు ఇవి ఉంటాయి, ఒక సందు. ఆ సందులోంచి వెడితే అక్కడ పెద్ద భవనం ఉంటుంది. దాంట్లో అప్రూవమైన గ్రంథాలయాలు. పన్నాల భట్టు గారు నేను అస్తమానం వెళ్ళేవాళ్ళం అక్కడ. అది ఆంధ్రపత్రిక డైలీలన్నీ ఇలా ఉండేవి. చాలా మట్టుకు చదవబడిపోయి ఇప్పుడు ధ్వంసం అయిపోయి, పంచాంగాల గురించి బ్రాహ్మణులు వచ్చి అప్పుడప్పుడు ముహూర్తాలు వాటికి వచ్చి వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప అది ఒక అనాథాశ్రమంలో అయిపోయింది. చాలా ఆశ్చర్యం. అలాగే అది పెద్ద చరిత్ర ఉన్నది. మహావైభవం అనుభవించిన లైబ్రరీలు దుర్దశ వచ్చినప్పుడు గ్రంథాలయ డైరెక్టర్లు వాళ్ళు పూనుకోవాల్సిన అవసరం ఉంది. అది ఉద్యమం అనుకుంటే, ఉద్యమం కాదు లైబ్రరీ గవర్నమెంట్ అని అనుకుంటే మనం ఏం చేసేది లేదు. అది జాతికి నష్టం కదా. జాతీయమైన కార్యక్రమాలు వీళ్ళు చేయాలి అధికారులు. అది అలా ఉంటే ఈ విజయవాడలో మాడపాటి హనుమంతరాయ గ్రంథాలయం అని ఒకటి ఉంది, స్టేషన్ దగ్గర గాంధీనగర్లో. దీక్షులు గారి ఇల్లు వెనక రోడ్లో. దాంట్లో బాలవాంగ్మయం పుస్తకాలు చాలా ఉన్నాయి, పెద్దవాళ్ళవి ఉన్నాయి. అక్కడ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. పక్కనే హాలు అది ఉండడంతో డాన్సులు, సభలు, సాహిత్య సభలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అదొక లైబ్రరీ గొప్పది. అది కాకుండా గాడిచెర్ల హరిశర్వోత్తమరావు పేరుతో ఆయన శిష్యుడైన పాతూరి నాగభూషణం గారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఉంది కదా, ఈనాడుకి ఎదురుకుండా, దాంట్లో హరిసర్వోత్తమ గ్రంథాలయం అని ఉంది. గొప్ప లైబ్రరీ, పాత రికార్డులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అసలు మూమెంట్కి కేంద్ర స్థానం అది. మొన్న అయ్యంకి వెంకటరమణయ్య గారు రథాన్ని స్థాపించి ఆయన నెలకొప్తే పాతూరు నాగభూషణం గారు దాన్ని లాక్కెళ్ళారు. గ్రంథాలయ సర్వస్వం అనే గొప్ప పత్రిక, లైబ్రరీ మూవ్మెంట్ పత్రిక అక్కడి నుంచి రన్ చేశారు. చాలా ఆశ్చర్యం. అది ఇన్స్పిరేషన్ ఎంత వచ్చింది. ఎంఎన్ రావు గారు ఇంటింటా గ్రంథాలయం అని ప్రణాళిక పెట్టి బుక్లు వేసేవారు. తక్కువ డబ్బుకి మనుచరిత్ర, వస్తుచరిత్ర ఇవన్నీ వేసేవారు ఎంఎన్ రావు గారు. ఎంఎస్కో పబ్లికేషన్స్ మచిలీపట్నం వాళ్ళు స్టార్టింగ్. దానికి అందరూ ఈ మూవ్మెంటే కారణం. వాళ్ళు కూడా ఒక పత్రిక నడిపారు ఎంఎన్ రావు గారు. ఎంఎన్ రావు గారితో నాకు పరిచయం ఉండేది. సరే, ఆ హరిసర్వోత్తమ గ్రంథాలయం ఒకటి. అక్కడ కూడా కాలేజీల్లో మంచి లైబ్రరీలు ఉన్నాయి. వేగుంట మోహన ప్రసాద్ గారు వాళ్ళు పనిచేసిన కాలేజీ అది ఉంది, శాతవాహన కాలేజీ ఏదో, దాంట్లో కూడా కాలేజీ లైబ్రరీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఇలా విజయవాడ, మచిలీపట్నంలో అక్కడ కూడా డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ చాలా గొప్పది. అక్కడ మంచి గ్రంథ సంచయం ఉంది. అక్కడ గ్రంథాలయాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నవి కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో బాగా నడుస్తున్న వాటి గురించి వేటపాలని చెప్పాం. ఇంకేమైనా ఉన్నాయా? ప్రైవేటివి అలా అన్నప్పుడు ఒక పత్రికలు స్పెషలైజ్ చేసి లైబ్రరీ ఒకటి విజయవాడలో ఉందని అంటారు. అది నాకు వివరాలు తెలియదు, కానీ ఒకటి అలాంటిది ఉంది. అది తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మూమెంట్ పోయాక ఈ పెద్దవాళ్ళ ఇంకొకటి విశాఖపట్నంలో ఇందాక చెప్పుకోవడం మర్చిపోయాం. ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు, కాలేజీ గ్రంథాలయాల్లో కూడా గ్రంథ సంచయం ఎక్కువ ఉంటుంది, కానీ యూజర్స్ తక్కువ. ఆ స్టూడెంట్స్ ముట్టుకోవాలంటే మరి మిగతా వాళ్ళకి అందవు కదా, అలా ఉంటాయి. అవి చదవబట్టడమో అలా ఉండడమో ఏవో జరుగుతూ ఉంటాయి. చాలా ఇప్పుడు గ్రంథాలయాల నుంచి పక్కకు వచ్చి కాస్త కొంచెం సీరియస్ టాపిక్, మంచి అద్భుతమైన ఇది అయ్యింది. ఏదైనా ఒక మంచి విషయం, ఒక హాస్యోక్తి ఏదైనా గ్రంథాలయాలకు సంబంధించవచ్చు, దేనితోటైనా అవచ్చు. మీరు ఆరుద్ర గారితో పరిచయం, మీ ఫోటో మీ వెనకాల ఆరుద్ర గారి ఫోటో కనిపిస్తుంది. ఆరుద్ర గారితో మీ సాన్నిహిత్యం ఇట్లాంటి ఏదైనా హాస్య చిత్రత అలాంటివైనా? ఆరుద్ర గారు చాలా హాస్యం కూడా పండించే వ్యక్తి కదా. ఆయన కవి, విమర్శకుడు, పరిశోధకుడు, పేకాట మీద
గొప్పవాడు, చదరంగంలో బుక్ రాసినవాడు. ఉమ్, ఆయన ఇంటికి వెడితే నేను ఒకసారి వెళ్ళి అడిగా, ఏమండి ఇప్పుడు మీరు చదువుతున్న బుక్ ఏమిటండి అని. నాకు బుక్కులు పిచ్చి, ఉమ్, అది గొప్ప కాదు కానీ అదే నన్ను రక్షించింది. లేకపోతే మనకేంటి డిగ్రీలా ప్రొఫెసరా ఒక యూనివర్సిటీలో ఏదైనా నాకుందా? ఏం లేదుగా, ఓన్లీ బుక్ రీడింగే. ఇప్పటికి ఎక్స్ వైస్ ఛాన్సలర్ అనువాండ్ల భూమయ్య లాంటి పెద్దవాళ్ళు నా మీద వాత్సల్యంగా వాళ్ళ పుస్తకాలకి ఏదో ముందర మాటలు రాయిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు వైస్ ఛాన్సలర్, నేను బిఏ కూడా అవ్వలేదు అని అనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఆరుద్ర గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నాకు మధురాపంతుల వారు, మల్లంపల్లి శరభయ్య గారు, ఆరుద్ర గారు, నేదునూరు గంగాధరం గారు ముందర వీళ్ళు గురువులు. ఆ గురువుల విషయం వేరే చెప్తా. ఆరుద్ర గారు హ్యూమర్ ఎలా ఉంటుందంటే, ఓసారి విజయవాడ వచ్చాం, స్టేషన్లో ఒక దాని మీద కూర్చున్నారు ఆయన. పక్కన కూడా ఒక కూర్చోవడానికి ఒక బలం ఉంది, కానీ నేను కూర్చోలేదు. ఎందుకంటే గురువు కదా, గురువు పక్కన వెళ్ళి కూర్చుంటే ఎలా అని ఉంటే అప్పుడు ఆయన అడిగారు, శర్మ గారు కవుల చరిత్రలు ఏమేమి మీకు చదివారండి అన్నారు. ఆయన ఏదో ఉంటే కానీ అడగరు. అంటే వీరేశలింగం గారి కవుల చరిత్ర, గురజాడ శ్రీరామమూర్తి కవుల చరిత్ర ఇలాంటివి చెప్తారు ఎవరైనా. నేను అది కాకుండా వైజయంతి పరిణయమో ఏదో ఒక కవుల చరిత్ర అని చెప్పాను. ఎలా చూశారు ఒకసారి. రాజా మంత్రిపురగడ భుజంగరావు గారు అనే ఒక జమీందారు ఏలూరులో లక్కవర ఆస్థానం పెట్టారు. ఆయన ఏం చేశారంటే వాళ్ళ హైమవతి, ఇప్పుడు గుర్తొచ్చింది, హైమవతి పరిణయం అండి అన్నాను. కవుల చరిత్రలో మీరు ఏం చదివారు అన్నప్పుడు ఆ వీరేశలింగం కవుల చరిత్ర మనం చెప్పడం ఎందుకు, ప్రఖ్యాతమైందే. గురజాడ శ్రీరామమూర్తి గారి ప్రఖ్యాతమైందే, ఇంకోటి ప్రఖ్యాతమైందే. హైమవతి పరిణయం చదివానండి అన్నాడు. ఎలా చూశారు ఆయన. అది తెలుసా మీకు, అది వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అందరూ పద్యరత్నాలు రాస్తే ఆ పద్యరత్నాలు వేస్తూ వాళ్ళ జీవితాలు సేకరించి పక్కన వచ్చేసారు. ఇది కవుల చరిత్రగా చూసుకోకుండా కావ్యంగానే చదువుకుంటూ ఉంటారు అందరూ, కానీ అది కవుల చరిత్రలో అని మీరు చెప్పారు. బాగా చెప్పారండి అంటే నేను అన్నాను, అది తయారు చేసింది మా తాత కనుక చెప్పగలిగాను అన్నారు. కొత్తపల్లి సుందరరావు గారని ఆయన మంత్రి భుజంగరావు గారి దగ్గర ఆస్థాన కవి, మా కుటుంబంలో చెప్పుకునేవారు ఇలాగా ఆ అమ్మాయి పెళ్లికి పంచరత్నాలు ఇవన్నీ రాసినవి. మా తాతగారు ఏమన్నట్టంటే అది ఉండిపోవాలంటే వాళ్ళ కవులు జీవిత విశేషాలు, వైజయంతి పరిణయం ఏదో అనమాట, హైమవతి అని చెప్పాను. చెప్పేటప్పుడు ఆయన అన్నారు, సుందరరావు గారు మీ తాతయ్య గారా, అయితే కూర్చోండి అన్నారు. అప్పుడు కూర్చోమనలేదు, అది అయిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నేను పుస్తకం చదువుతున్నారు. ఆయన ఏదో అద్భుతమైన పుస్తకం చదువుతారు, మామూలుగా చదవరు కదా. మీరు చదివే పుస్తకం ఏంటండి అన్న. ఏమిటన్నారంటే, ఇది ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైను, దీంట్లో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అన్నాం కదా, స్వర్ణయుగం ఉండాలంటే స్వర్ణం కూడా ఉండాలి. గుప్తుల కాలంలోని స్వర్ణయుగంలోని స్వర్ణ నాణ్యాలకు స్వర్ణం ఏ గనుల నుండి వచ్చింది అనే వ్యాసం చదువుతున్నానండి. ఎక్కడి మాట, గుప్తుల కాల స్వర్ణయుగం ఏమిటి, ఈ స్వర్ణయుగంలోని స్వర్ణ నాణ్యాలు చేయడానికి స్వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది అనే వ్యాసం. మరి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది, జీవితం అదృష్టం అని అని. మీరే అలా అనుకుంటే మా పరిస్థితి. ఆరుద్ర గారు అలా చెప్పారు. నాకు చిత్రం ఏంటంటే, ఈ న్యూమిస్మెటిక్స్ అంటారు నాణ్య శాస్త్రాన్ని, దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను పేరుచెర్ల సూర్యనారాయణరాజు గారని 1500 రకాల నాణ్యాలు సేకరించిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి న్యూమిస్మెటిక్స్ నేర్చుకునేవాడిని. ఎవరు నమ్మరు, కవిత్వం సాహిత్యం వ్యాసాలే అనుకుంటారు. ఆ నాణ్యాలు అన్నీ చేసుకుంటే ఒక లెటర్స్ అని ఇంగ్లీష్ వాడు ఒక పద్యం రాశాడు నాణ్యాల మీద, డబ్బు మీద. అది నేను తెలుగులోకి రాశా. అదేమిటంటే, కవితలు ఒకవేళ లేకున్నా గడిపోవచ్చు, గాన చిత్రకళలు లేకున్నా గడిపోవచ్చు, ఏమి లేకున్నా తాను జీవించు గాని
నాణ్యములు లేక మనుమకో నాగరికుడు. అది లిటరల్స్ అన్న రాసు ఏ సివిలైజ్డ్ మ్యాన్ కెనాట్ లివ్ వితౌట్ కాయిన్స్ అన్నాడు. ఏ సివిలైజ్డ్ మ్యాన్ అడవిలో వాడికి అక్కడే నాణారు, ఎందుకు అవసరం లేదు. ఇలాగా న్యూమిస్మెటిక్స్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ కదా. అప్పుడు చెప్తే ఆయన చాలా ఆనందించాడు. అంచేతే ఒక సంస్కృతం తెలుగు తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా శిష్యుడు అవడం సులభం, కానీ ఆరుద్ర గారికి శిష్యుడు అని చెప్పుకోవడానికి భయం వేస్తుంది. ఆయన అనేసినా ఒకవేళ ప్రేమతో వాత్సల్యంతో, ఇప్పుడు బ్రౌన్ ఉదాహరణలో ఆయనే రాశారు. సన్నిధాన నరసింహధర్మ గారికి మధురా పంతులు వారు ప్రథమ గురువు, ద్వితీయ ఆచార్యులు శరభయ్య గారు అయితే తృతీయ ఆచార్యులు నేనని రాశాడు. ఇప్పుడు బ్రౌన్ గారి ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నారు, బ్రౌన్ గారి మీద మీరే మొట్టమొదటి పుస్తకం వచ్చేసారని. అది ఒక విషయం. ఇప్పుడు లైబ్రరీలు అలాగా ఈ మెడ్రాస్ లైబ్రరీలో, కన్నెమరా లైబ్రరీలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ మన కడపలో సిపి బ్రౌన్ పేరుని ఆ జానముద్దు హనుమశాస్త్రి గారు పెద్ద గ్రంథాలయం పెట్టారు. బ్రౌన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ నడుపుతున్నారు, అది చాలా గొప్పది. అలాగే అనంతపురంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీ లైబ్రరీ చాలా గొప్పది. దాంట్లో ఏదో మనలాగా పాతకాలం నుంచి పనిచేసి వాడు ఒకడు ఉంటే యూనివర్సిటీ వీసీ వాళ్ళు, సెనెట్ వాళ్ళు వీడు ఉండాలి ఇక్కడని, ఈయన ఉండాలని అతన్ని కంటిన్యూ చేయించారు. చిన్న ఉద్యోగిని పుస్తకాలు ఇవన్నీ. ఇలాగ ఈ లైబ్రరీలు మొత్తం మీద ఆంధ్రదేశంలోని ప్రముఖ గ్రంథాలయాలు చాలా మట్టుకి నేను చూడడానికి ఏ ఊరు వెళ్ళినా అది చూడడం నాకు వ్యసనంగా ఏర్పడి చూసేవాడిని. చూస్తే ఎప్పటికప్పుడు ఇక్కడ లేను అక్కడ, అక్కడ లేను ఇక్కడ, ఏమేమి ఉన్నాయని చేసుకుని నేను నాలెడ్జ్ ఎక్విప్ చేసుకుని అది రీసెర్చ్ స్కాలర్స్కి ఇవ్వడానికి అవకాశం. స్వార్థం వల్ల పరార్థమైంది సార్. ఇప్పుడు ఏదో అడుగుతారు మీరు, అదే బ్రౌన్ గారి మీద మీరే పుస్తకం వేశారని, అది చూపిద్దాం ఒకసారి. ఇటు కూడా అండి. నాకు పరిశోధన అనేది లైబ్రరీలో అడుగెట్టాక ప్రైమరీగా నేను పోయిట్టు కవిత్వం రాసేవాడిని అలా పిచ్చిగా, టీలు కాఫీలు తాగుతూ హోటల్కి వెళ్ళి కవిత్వం ఇవన్నీ. అయితే పరిశోధకులు రావడం ఇవన్నీ వచ్చాక కొద్ది ఇంట్రెస్ట్ మనకు కూడా వాళ్ళు రీచ్ చేయడం వల్ల ఈ బొంగూరి వీళ్ళందరూ, ముఖ్యంగా ఆరుద్ర గారు అంటే నాకు చాలా ఇష్టం పరిశోధకుడిగా. సమగ్రాంధ్ర సాహిత్యం అది ఉంటుంది. ఆయన ఒకసారి బ్రౌన్ వసంతోత్సవాలని మెడ్రాస్లో పెట్టారు. బ్రౌన్ వసంతోత్సవాలని, దాంట్లో జే మంగమ్మని ఆవిడ నెల్లూరు, ఆవిడ పెద్ద రీసెర్చ్ స్కాలర్. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రని అథారిటేటివ్గా రాసిన, ఇంగ్లీష్లో రాసిన ఆవిడ. రేడియోలో కూడా పనిచేశారు. చేశారు. జే మంగమ్మ, జోలిపాళ్యం ఆవిడ గొప్ప రీసెర్చ్ స్కాలర్. ఈ రేడియో వాటి కన్నా కూడా అది చాలా పెద్ద ఆవిడ రీసెర్చ్. బిగినింగ్స్ ఆఫ్ జర్నలిజం, బిగినింగ్ ఆఫ్ ప్రింటింగ్, ఎవల్యూషన్, ఇవన్నీ ఆయన తెలుసున్న ఆవిడ. ఆరుద్ర గారు తర్వాత మూడో శ్రేణిలోకి వస్తుంది ఆవిడ, అంత గొప్ప ఆవిడ. ఆవిడ అలాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉపన్యాసకులు. ఆరుద్ర అధ్యక్షుడు. ఆయన నాకు కార్డు రాస్తే నేను వెళ్ళాను ఆ మీటింగ్లకి. పెడితే ప్రతిరోజు ఆయన ఏం చేవాడు, మీరేం మాట్లాడతారని నన్ను అడగండి, ప్రతి రీసెర్చ్ స్కాలరు బ్రౌన్ మీద వాళ్ళ సబ్జెక్టు మీద మాట్లాడాక మిగిలిపోయిన విషయాలు నేను మాట్లాడతాను అన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం. బ్రౌను వ్యాకరణం అని మంగమ్మ గారు మాట్లాడారు అనుకోండి, ఆవిడ మాట్లాడాక మిగతా ఎంత ఉంటుంది దాని మీద మాట్లాడేవారు. బ్రౌను తాళపత్ర గ్రంథాలని ఎవరో మాట్లాడితే, బ్రౌను ఎంత గొప్పవాడంటే, సరే ఆ మీటింగులు చూడడం వలన, ఆ ప్రసంగాలు వెళ్ళడం వలన బ్రౌన్ పిచ్చెక్కింది నాకు. అయ్యి బాబు ఇంత గొప్పవాడు ఉన్నాడా బ్రౌన్ అని చూస్తే, అతని జీవిత చరిత్ర చదివితే 2 సార్లు రాజమండ్రిలో ఉద్యోగం చేశాడు ఆయన, సిపి బ్రౌన్. అప్పుడు నేను అనుకున్నాను, ఈ వైఎస్ నరసింహారావు వీళ్ళందరూ మన స్నేహితులు, చిలకమర్చి ఫోటో లేదు ఇవి లేదు అంటారు, వీళ్ళందరికన్నా ఎప్పుడో వాడు. ఆ బ్రౌన్కి ఊళ్ళో ఏమీ ఒక చిహ్నం లేదు, వలకాడు లేదు.
ఇదేమిటా అనుకుని ఎవరినో విమర్శించడం, పేపర్లు ఖరాబ్ చేసి పనులు జరగకుండా ఉండడం అవెందుకు మనకి, మనం పొలిటీషియన్ కాదు కదా అని ఏంటాను, మా ఇంటికి సిపి బ్రౌన్ మందిరం అని పెట్టేసుకున్నాను. దాంతో సభ చేయడానికి రెవెన్యూ అక్కడ అడగక్కర్లేదు, రెవెన్యూ నాది. ఓకే. ఎక్కడ డబ్బు సేకరించకుండా దాంట్లో సభలు చేయడం. దాంట్లో అందశ్రీ వచ్చారు, గోరెడ్డి వెంకన్న గారు వచ్చారు, ఇది తిరుమలరావు గారు వచ్చారు, సోమసుందర గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, మాట్లాడారు నా మీ ప్రేమతో. సరే, అది అలా ఉంటే ఆ బ్రౌన్ పిచ్చి ఎక్కడంతో, బ్రౌన్ పిచ్చి వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఎవరంటే బొంగూరే కూడా, బండి గోపాల్ రెడ్డి. బ్రౌన్ లేఖలని ఓ బుక్ వేశాడు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ he revealed that the first available letters written to the editor has come from Rajahmundry. అముద్రిత గ్రంథ చింతామణి అనే దాంట్లో రాజమండ్రి నుంచి ఒక అతను రాసిన లేఖ లెటర్స్ టు ది ఎడిటర్ అనే విభాగంలో మొట్టమొదటి లేఖ అని నిరూపించాడు. ఎవరు రాశారు అది? ఆ పేరుంది, అది బ్రౌన్ లేఖల్లో ఉంటుంది. బ్రౌన్ జర్నలిజం కూడా, నెల్లూరు జర్నలిజం అని బుక్ రాశాడు ఆయన. బ్రౌన్ బొంగూరే. వాళ్ళ పుస్తకాలు చదివేటప్పటికి నాకు బ్రౌన్ మీద ఇదివరకు ప్రేమ, గౌరవం, ఆరాధనే తప్ప ఇప్పుడు బాబోయ్ ఇంత విశ్వరూపం ఉందా అని చెప్పి నాకేమనిపించింది, మనము పుస్తకం రాద్దాం దీని మీద అనిపించింది. రాస్తే మామూలుగా రాశాను, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవన్నీ నాకేం తెలియదు. రాసేసి కొత్తపల్లి వీరభద్రరావు గారు, ఆయన బ్రౌన్ పరిశోధకుడు, బ్రౌన్ మీద ఇంత నేలవాటం ఉంటుంది దాని మీద, ఇంత లావు బుక్ రాసిన వ్యక్తి, ఆరుద్ర వాళ్ళకన్నా ముందర పరిశోధన చేసిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను బ్రౌన్ మీద ఉదాహరణ కావ్యం రాశాను, అది ఒకసారి మీకు చూపిస్తాను, బ్రౌన్ పరిశోధకుడుగా మీరు దాని 4 మాటలు రాయాలన్న. రాశారు, దాంట్లో కొత్తపల్లి వీరభద్రరావు రాశారు. అంటే నేను ఇంకెవడవి పుచ్చుకోలేదు, ఎవరిలో అయితే ఆకాశంకి ఇంద్రుడు, చంద్రుడు, శని, యూరేనస్ నెచ్చుకుంటారు అనేస్తారు. నాకు అది కాదు, బ్రౌన్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు నేనేం రాశానో చెప్పాలి. అది కొత్తపల్లి వీరభద్రరావు బ్రహ్మాండమైన ప్రిఫేస్ రాశారు. ఆరుద్ర గారికి అంకితం ఇచ్చాను ఇది. ఇది ఆరుద్ర గారికి అంకితం. ఓకే. అంకితం ఇస్తూ అప్పుడు ఆయన గురించి రాస్తూ, అప్పుడు ఒంట్లో బాగోలేదు ఆయనకి, కొంచెం ఆరోగ్యం క్షీణించింది. అప్పుడు రాశాను, 3 తలపాగలు కడు ముచ్చటపడి, 3 తలపాగలు ఉన్నాయి, కడు ముచ్చటపడి తమ మహోద్యమ కాంతి విస్తరణ కొరకు అహర్నిశను తపించి రచించినట్టి దిట్టకు ఆయురారోగ్యమస్తంచుననుట రూఢిగా ఎవరిని ఒక ఆరుద్రని కాక. 3 తలపాగలు ఉన్నాయి, వాళ్ళ మహోద్యమ కాంతి ఇన్మీకి వచ్చింది. పొయిట్రీ అంటే మామూలు వాచ్యం ఉండకూడదుగా. వాళ్ళు ఎవరంటే గురజాడ, గిడుగు, వీరేశలింగం, ఈ 3 యొక్క మహోద్యమ కాంతి విస్తరణ జరగాలంటే ఈ ఆరుద్ర లాంటి వాళ్ళు ఉండాలి అని వచ్చింది. అడుగిడినట్టి ప్రక్రియ ఆరుద్ర గారు అద్భుతములు పునరించే, లోతులను తడవి శ్రమించి ఆధునిక తత్వముతో రచించే, ఎంతయో నిడివియు కాక చిక్కులు అనేకములున్న సమగ్ర సాహిత్యం గిడుగు మహోద్యమమ్మె పులకించ రచించే సమాజ దృష్టితో అని ఆయన గురించి రాస్తూ, బ్రౌను కెట్టుల రుణముల బాపు కొనుట తీర్చగా లేనిదది గణుతించతరమే, అంతవరకెందుకు ఆరుద్రకైన జాతి ఎంత రుణపడే తీర్చుటకెట్లు కుదురు బ్రౌను పరిశోధనమున ధ్యానమగ్నుడు అట్టి ఆరుద్రను గురుదృష్టిని అంజలించి అంకిసంబిడి ధన్యుండనగుదు ఇటులీ ఉదాహరణ కృతి ఫలించు కోర్కే అని పద్యాలు రాశా. ఎలా ఉన్నాయంటే ఇవి ఆరుద్ర గారి గురించి. ఇవి పొట్టి శ్రీరాములు లైబ్రరీనే, అక్కడ పొట్టి శ్రీరాములు సంస్థ ఉంది
మెడ్రాస్లో టీ నగర్లో. అవును అక్కడ ఎప్పుడు జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అవును, పొట్టి శ్రీరాములు అక్కడ చనిపోయిన చోటు. అవును అవును గులు సామూర్తి గారు అక్కడ ఉండేవారు. అవును. అక్కడ దీని ఆవిష్కరణ పెట్టాను నేను. ఉమ్, పెడితే ఆరుద్ర గారు వచ్చి ఆవిష్కరణలో అంకితం తీసుకున్నారు. అక్కడ జయప్రద వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ వచ్చారు. బౌడిపాటి రాధాకృష్ణ అని జరిగింది అనుకోండి, అది వదిలేండి. అప్పుడు తర్వాత ఆరుద్ర గారు చెప్పారు, శర్మ గారు మీరు బ్రౌనుమి కావ్యం రాసిన మొట్టమొదటి వ్యక్తి మీకు తెలీదు. నాకు తెలీదు. అప్పుడు చెప్పారు. ఖండికలు అందరూ రాశారు. నూరార్లు లెక్కసేయక పేరెక్కిన ఎట్టి వివిధ వీరుల పిలిపించుచు ఏమార్లు అర్థమిచ్చడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌను సాహెబు కరుణన్ అని ఇలా పద్యాలు అక్కడక్కడ రాసిన వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు రాశారు. కానీ ఒక కావ్య రూపంలో రాసింది మీరే అని ఆయన చెప్పారు. మన తెలుగులో అనేక అచ్చుకోటాలు వచ్చాయి. ప్రెస్ అనే దానికి అచ్చుకోవటం అనేది తెలుగు. అయిపోయింది. మీరు కంటిన్యూ చేసి ఆ ప్రెస్సులు ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ మనకు తెలుసున్నాయి. అయితే మొట్టమొదట అచ్చయిన పుస్తకం 1746-47 ప్రాంతంలో వచ్చేయింది. అది జర్మనీలో బెంజమిన్ షుల్జ్ అనే ఒక వ్యక్తి జర్మనీలో హాలే అనే పట్టణంలో క్రైస్తవ మత వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తమిళం నేర్చుకున్నాడు. మెడ్రాస్ వచ్చి తెలుగు నేర్చుకున్నాడు. దాంట్లో పాండిత్యం గడించాడు. గడించి తెలుగులో 5 బుక్కులు పబ్లిష్ చేశాడు. ఓకే. మొట్టమొదట ఏ సంవత్సరం అండి? 1747 ప్రాంతంలో. ఓకే. దాంట్లో ఒక బుక్కేనా మనం చూసుకుంటాం. 1746 అంటే అక్కడ మనకి సాహిత్యంలో శ్రీనాథుడు వాళ్ళు అయిపోయాక ఇంకో 200 ఏళ్ళకి తాళపత్రాల్లో కొట్టుకుంటున్నాం ఉన్నాయి. అప్పుడు ఇదేంటి అచ్చు వాళ్ళ మతం గురించి అయినప్పటికి కూడా ఆయన అక్షరాలు తయారు చేశాడు, వేశాడు. ఆ బుక్ ఎక్కడైనా ఉంటుందా అని ఈ ఆరుద్ర గారిని, గురువు గారు ఆయనే కదా మరి ఇవన్నీ పరిశోధన అంటే ఇదే అంటే ఆయన ఏమన్నారంటే కలకత్తాలో అక్కడ దగ్గర శ్రీరాంపురం అని ఉంది. అక్కడ క్రైస్తవ గ్రంథాలయాలు అవన్నీ లైబ్రరీ ఉంది. విలియం కేరే అనే ఆయన అక్కడ ఉండేవాడు. అక్కడ ప్రాచీన గ్రంథాలయం ఉంది. దాంట్లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు అన్నారు. ఒకవేళ ఉన్నా ఇప్పటికి ఉండకపోవచ్చు. ఎందుకంటే 100 ఏళ్ల క్రితమే అప్పడం ముక్కలే అయిపోతున్నాయి పుస్తకాలు. అప్పటివి 1747 అంటే అది సైంటిఫిక్గా ప్రిజర్వ్ చేసే కానీ ఉండవని. అంటే నేను మీతో చెప్తున్నాను ఆశ్చర్యం. ఇండ్లూరు సుధాకర్ అన్నారు నా ఎక్స్పీరియన్స్ అన్నీ రాయమన్నారు. అసలు చోట ఎందుకు ఆ మొట్టమొదటి తెలుగు వాళ్ళ పుస్తకం అండి మీది కాదు, ఇది మీరు వెళ్ళి చేశారు, అవన్నీ రాయండి ఎక్కడైనా నోట్ రావాలన్నారు. సరే నేను శ్రీరాంపురం వెళితే అక్కడ ఉంటే ఇవన్నీ లేవన్నారు తెలుగు పుస్తకాలు అవన్నీ. నాకు డౌట్ వచ్చింది, అతను తమిళంలో కూడా బుక్కులు వేశారు కదా, మనకి అంత శ్రద్ధ లేదు కానీ తమిళం వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది వాళ్ళ పుస్తకాల మీద. అది అని చేతని తమిళం బుక్కులు అడిగేటప్పటికి ఆ తమిళం బుక్ ఇస్తే ఆ తమిళం బుక్తో మన తెలుగు బుక్కులు కుట్టున్నాయి. ఇది ఓహోహో అంతేత అప్పటి వరకు ఎవరికల్లా పడలేదు. అది దాని వెనకాల ఉంది, తమిళం బుక్ వెనకాల ఉంది అది తెలుగు బుక్ 100 జ్ఞానం వచ్చినాలని. ఆశ్చర్యపోయాను. అయ్యో బాబోయ్, తెలుగులో తొలి అచ్చు పుస్తకాన్ని నేను ముట్టుకున్నానా ఇవాళ. అది ఏ మతంది కావచ్చు కానీ నా తెలుగు, అది నా అక్షరాలు. నేను తెలంగాణ స్నేహితులతో అదే అంటాం, మీకు మాకు అక్షరమాలు ఒకటండి బాబు, అక్షరమాలని ఎలా మార్చు అని చెప్పి అప్పుడు అప్పుడు ఏమైంది, అతి ప్రాచీన గ్రంథాలయాల్లో ఒకటి ఉంది. వాళ్ళ అరుదైన పుస్తకాలు చూడడానికి అక్కడికే రావాలి, ఆకర్షింపబడాలనే ఐడియాతో అవి ఇవ్వడం. ఇస్తే 5 పేజీలు 6 పేజీలు ఇస్తారు 10 పేజీలో. అక్కడ కూడా రూల్ అదే. అప్పుడు జెరాక్స్ తీసి వాడిని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు కనుక్కుని కాకాపట్టి వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి, బాబు నేను లైబ్రరీలో పనిచేస్తున్నాను, ఒక పుస్తకం అమ్మేస్తే తప్పు, దొంగతనంగా ఒకళ్ళకి ఇచ్చేసి డబ్బు తీసుకుంటే తప్పు, నేను జెరాక్స్ తీసుకోవడానికి వచ్చా, అంతేగాని ఈ బుక్ నేను తీసుకుపోను, ఇది తెలుగు వాళ్ళకి చాలా గొప్పది అని చెప్తే వాళ్ళతో చెప్తే వాళ్ళు అన్నారు ఒక 40 పేజీల దాకా ఇస్తానండి, ఇంకేమోనండి అన్నారు. మొత్తం పుస్తకం కావాలని అలా 2 సార్లు వెళ్ళాను నేను. శ్రీరాంపురం చిన్న పట్టణం అది. అప్పుడు తీసుకొచ్చాక ఈ వాసిరెడ్డి పద్మ గారు, కేఎన్ వెస్లీ గారు,
నేను కలిసి ఆలోచించాం. ఇది క్రిస్టియన్ బుక్గా కాదు, తెలుగు అచ్చు బుక్గా చూద్దాం అని మేము ఏబికే ప్రసాద్ గారి చేత ఓ పీటీ రాసి, జయదీప్ తిరుమలరావు గారు మా అన్ని ఇలాంటి సత్కార్యక్రమాలకి తోడ్పడే వ్యక్తి నాకు ముఖ్యంగా. ఆయనతో చెప్పి ఆయన ఓ పీటీ రాసి, నేను కూడా ఓ పీటీ, అందరు రాసేటప్పుడు నాకు సరదా పుట్టింది. దీన్ని కష్టపడి మనం తెచ్చాం, మనకు కూడా కొంత స్వార్థం ఉంటుంది కదా అని ఆనంద ముద్రిగానే ఓ పీటీ రాశాను. మరి నేను పడినది జాతికి కావాల్సిన పుస్తకం కదా. మా పిల్లలతో నేను చెప్తా, నేను చచ్చిపోయాక ఎప్పుడైనా మీ నాన్న ఏం రాశాడంటే ఈ ప్రాణహిత ఇవన్నీ చెప్పక ఇలా చాలా మంది రాస్తూ ఉంటారు, కానీ తెలుగులో తొలి పుస్తకం మళ్ళీ రీప్రింట్ చేయించారు మా నాన్నగారు వీళ్ళ సహకారంతో అని చెప్పుకో అని చెప్పాను. అది వచ్చేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఈ ఆంధ్రభూమిలో ఈ అక్కిరాజు రమాపతిరావు గారు నా మీద ఒక పేజీ వ్యాసం విమర్శ రాశాడు. ఇప్పుడు ఈ బుక్, ఈ జ్ఞానం అవసరమా అంటే ఆయన ఐడియా ఏంటి, ఇది క్రైస్తవులు ఏర్పడి క్రైస్తవ మత ప్రచారంకి ఉపయోగపడి పుస్తకం, మళ్ళీ మనం మత ప్రచారం చేయడం ఏంటి, వాళ్ళు చేసుకుంటారు అనే ఐడియా అయింది అని రాసి నా మీద పెద్ద దుమారం లేకొచ్చాడు. ఆయన కాజులతో ఆయన మహానుభావుడు కదా, నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళలో ఆయన ఒకడు అక్కిరాజు. అంటే అప్పుడు నేను ఆంధ్ర భూమి ఎడిటర్తో ఫోన్ చేసి, శాస్త్రి గారు, ఎంబీఆర్ శాస్త్రి గారు మీరు పెద్ద వ్యాసం వేశారు నా మీద విమర్శ, ఆనందం దానికి ఏమన్నా, కానీ అంతర్వ్యాసం వేస్తే నేను రాస్తా ప్రతి వ్యాసం అని ప్రతి విమర్శ పెద్దది రాసేసి ఈయన లుక్కు వేరు మా లుక్కు వేరు, ఆయన లుక్కు రిలీజన్ మా లుక్కు బుక్కు. నెక్స్ట్ అది కాకుండా ఆయన ఇదివరకే అనేక ప్రాచీన గ్రంథాలు మళ్ళీ వచ్చేస్తే ఎంతో ఆనందించే అక్కిరాజు రమాపతిరావు గారని ఒకరు ఉండేవారు, ఆయన ఒకరా కాదా అని నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. బహుశా ఆయన కాదో అవునో మరి. మనకి తెలుగులో అచ్చు పరిణామం పిల్లలకి చెప్పడానికి లేదు కదా అని మేము తీసుకొచ్చాం, ఇలా ఉందని. మత ప్రచారం కాదు ఇది, అచ్చు వేయడంలో ఉద్ధరణలో ఆయన పెక్యులర్ భావాలు, మావి సెక్యులర్ భావాలు అని ఆయన చేశాను. అలాగా ఈ పుస్తకం అంత గొప్పది. మేము వేయడంలో ఏం చేసామంటే ఆ అట్ట టైట్లు అన్నీ జాగ్రత్తగా వేసి మూలం యాజ్ ఇట్ ఈస్గా పేజీ వచ్చేసి కింద మ్యాటర్ మన ఇప్పుడు భాషలో వేసాం. అలాగా ఆ పుస్తకం తయారు చేయడం అనేది ఒక గొప్ప తెలుగు వాళ్ళకి సంబంధించిన విషయం. విన్నారుగా, గ్రంథాలయం అంటే ఒక పుస్తకాల సమూహం. అలాంటి పుస్తకాల సమూహంలో ఒకరిగా తీసుకుందామా ఈయన్ని, సన్నిధాన నరసింహశర్మ గారిని? కాదు, అనేక గ్రంథాల సముదాయం ఈయన సన్నిధాన నరసింహశర్మ గారు. మొదటి తెలుగు పుస్తకం దగ్గర నుంచి ఆయన అభిప్రాయాలు, ఎక్కడెక్కడ ఏ గ్రంథాలయం ఉంది, ఎవరితో ప్రముఖులతో పరిచయాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అంటే ఇది పెద్ద వీడియో అనిపించవచ్చు మీకు, దీనికి శీర్షిక కూడా పెట్టలేం. మొత్తం ఆశాంతం చూడండి. ఇది ఒక పరిశోధకులకి ఒక పరిశోధనా వీడియోగా పనిచేస్తుంది. ఇది ఈరోజు సన్నిధాన నరసింహశర్మ గారితో మా వ్యూస్ కార్యక్రమం. నమస్కారం. నమస్కారం సార్.